హలో ఆల్, చూడండమ్మా. ఫస్ట్ మనం క్వశ్చన్ అనేది డిస్కస్ చేస్తాము. ఆ తర్వాత ఎందుకు డిస్కస్ చేసామో కూడా ఒకసారి చూద్దాము. క్వశ్చన్ అనేది ఒకసారి చూడండమ్మా. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్. ద పర్సంటేజ్ ఆఫ్ ఉమెన్ ఇన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఈజ్ లెస్ దాన్ 20%, అండ్ R&D స్పెండింగ్ బై ది గవర్నమెంట్ టు ది GDP ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రేషియో ఈజ్ లెస్ దాన్ 1% అని డేటా రెండు కూడా ఇవ్వడం జరిగింది. ఇది మనము ఎక్కడ కవర్ చేస్తున్నామమ్మా? ఇది మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చింది. ఇండియన్ ఎక్స్ప్రెస్లో నిన్న డైరెక్ట్గా ఈ స్టేట్మెంట్స్ అనేవి అందులో ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా? ఎస్. అయితే ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీరు డైలీ కరెంట్ అఫైర్స్ గురించి ద హిందూ మాత్రమే ఫాలో అవుతారు కదా. ద హిందూ మాత్రమే ఫాలో అవుతారు. చాలా సోర్సెస్ అన్నీ కూడా ద హిందూలోంచి ఇస్తూ ఉంటాయి. బట్ మనము ద హిందూ తర్వాత మిగిలినవి కూడా కాన్సన్ట్రేషన్ చేస్తాము. లైక్ ఇండియన్ ఎక్స్ప్రెస్, డౌన్ టు ఎర్త్, లైవ్ మింట్, PIB ఆర్టికల్స్, ఇంకా యోజన కురుక్షేత్ర. అంటే మీ ప్రిపరేషన్ని మనం హోల్సమ్ చేస్తున్నాము. మీ ప్రిపరేషన్ని LTX క్లాసెస్ హోల్సమ్ చేయడానికి మనం ఈ ఇనిషియేటివ్ అనేది తీసుకొచ్చాము. ఏ ఇనిషియేటివ్? అది అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ అమ్మ. అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్. ఒకసారి దీని గురించి చూడండి, అప్పుడు నేను ఆన్సర్ అనేది చెప్తాను. అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ అమ్మ. ఇందులో మనకి UPSC ప్రిలిమ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా కోచింగ్ అనేది ప్రిలిమ్స్ మోడ్లో మనం ఇస్తాము. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ మాత్రమే క్లాసెస్ అనేవి డీల్ చేస్తారు. మనం ఏ క్లాస్ తీసుకున్నా కంప్లీట్గా నీట్గా కాంప్రహెన్సివ్గా విత్ స్ట్రాటజీస్ అండ్ ఇంటెలిజెంట్ ఎలిమినేషన్ టెక్నిక్స్. ఓకేనా? ఇంటెలిజెంట్ ఎలిమినేషన్ టెక్నిక్స్తో మాత్రమే మనం చెప్తాము. డైలీ బేసిస్ మీద మనం వేరియస్ సోర్సెస్ నుంచి కవర్ చేసిన MCQస్ని క్లాస్లో డిస్కస్ చేస్తాము. పార్టిసిపేషన్ కూడా పెంచుతాము. సో మీరు రేపొద్దున ఎగ్జామ్లో ఒక ఆన్సర్ పెట్టడానికి కూడా స్ట్రాటజికల్గా వచ్చి ఆన్సర్ పెట్టేటట్టు ఉండాలి. అందరిలాగా 60 క్వశ్చన్స్ 70 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే సరిపోదమ్మా. ఓకేనా? సో అందుకని ఏ విధంగా ఛాలెంజింగ్గా వచ్చిన క్వశ్చన్స్ అనేవి కూడా మనం సాల్వ్ చేయాలని కూడా వస్తుంది. ఓకేనా? UPSC కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్, అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ అమ్మ. చూడండి, ఇది కేవలం డేట్ అనేది 7th ఏప్రిల్ వరకు మాత్రమే ఉండడం అనేది జరిగేది. బట్ మనము ఈ సాటర్డే సండే 2 డేస్కి కూడా ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ రేపు మండే నుంచి ఫీజు అనేది 8,000కి వెళ్ళబోతుంది. సో ఈ రోజే లాస్ట్ డేట్ కింద చూసుకొని మీరు పేమెంట్ అనేది చేయండి అమ్మా. 6,000 మాత్రమే పెట్టడం జరిగింది. 6,000కి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది. ఓకేనా? లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది. మీకు డైలీ చూడండి క్వశ్చన్స్ అనేవి నీట్గా క్లియర్గా డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఈ 6,000 కూడా మీరు మంత్లీ 2,000 చప్పున కట్టచ్చు. ఓకేనా? 6,000 కూడా మంత్లీ 2,000 చప్పున కట్టచ్చు. మీరు హ్యాపీగా 3 months కంప్లీట్ క్లోజ్ చేసేస్తే మీరు కంటిన్యూస్గా లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ వస్తాయి. రికార్డెడ్ క్లాసెస్ అయినా మీరు ఎప్పుడైనా కూడా చూడొచ్చమ్మా. డైలీ MCQs ఎవరెవరు డిస్కస్ చేస్తారు? సురేష్ సార్ డిస్కస్ చేస్తారు, సాయిరామ్ సార్ మనందరికీ తెలుసు, సాయిరామ్ సార్, ఇంకా నేను. ఓకే, దిస్ ఈజ్ శ్రీనివాస్. మీ ముగ్గురం డైలీ బేసిస్ మీద క్లాసెస్ అనేవి తీసుకొని నీట్గా మీ కాంప్రహెన్సివ్ ప్రిపరేషన్లో మేము హెల్ప్ చేస్తాము. ఓకేనా? LTX ఈజ్ దేర్ ఫర్ ఎవ్రీథింగ్ అనమాట. ఓకేనా? ఎస్. మీకు ఏ డౌట్స్ వచ్చినా కూడా ఈ నెంబర్ చూడమ్మా. ఈ నెంబర్ ప్రత్యూష మేడంది. మేడంకి కాల్ చేస్తే మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా క్వెరీ చేస్తారు. అండ్ సబ్స్క్రిప్షన్ కూడా మేడంకి కాల్ చేసి అర్జెంట్ బేసిస్ మీద సబ్స్క్రిప్షన్ అనేది చేసుకోండమ్మా. ఓకేనా? ఎస్. సో ఇది మీరు తీసుకొని ఎప్పుడైతే ప్రాక్టీస్లో పెడతారో అప్పుడు దీని వాల్యూ అనేది మీకు తెలుస్తుంది. ఓకేనా? సో దీన్ని ఎక్స్పీరియన్స్ అయితే ముందు చేయండి. ఎంతమ్మా? మంత్లీ 2,000 కదా. ఒక 2,000 కట్టి ముందు జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే మన క్లాసెస్ మీరు రెగ్యులర్గా ఫాలో అవుతారు. కన్సిస్టెంట్గా క్లాసెస్ అవుతూ ఉంటాయి. మీకు చాలా క్వశ్చన్స్ అనేవి మీరే ప్రిపేర్ చేసుకోగలరు అనమాట. ఎవరైతే ఇప్పుడు ఇయర్ ప్రిపేర్ అయినా 2023కి ప్రిపేర్ అయినా కూడా వాళ్ళకి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, చాలా క్వశ్చన్స్, బల్క్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మీరే ప్రిపేర్ చేసుకుంటారు. సో UPSC ఎగ్జామ్లో క్వశ్చన్ చూసిన తర్వాత మీరు భయపడరు ఇంకా. ఓకేనా? మీ ఫియర్ని ఖచ్చితంగా ఈ ఇనిషియేటివ్ అనేది తగ్గిస్తుంది. మీ ఫియర్ని కేవలం 6,000తోనే మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. అవునా కదా? ల్యాక్స్ అనేవి స్పెండ్ చేస్తారు ఎగ్జామినేషన్ ప్రిపరేషన్కి. బట్ ఎగ్జామ్ గురించి ఎందుకు స్పెండ్ చేయకూడదు? ఓకేనా? మనం అల్టిమేట్లీ ఎగ్జామ్ రాయడానికి కదా అందరం కోచింగ్ తీసుకుంటున్నాము. ఓకేనా? కేవలం 6,000 మంత్లీ 2,000తోనే స్టార్ట్ అవుతుంది. సో వెంటనే ఇనిషియేటివ్ అనేది మీరు తీసుకోండి అమ్మా. సో ఇప్పుడు ఇది చూడండి, మనము పర్సంటేజ్ ఆఫ్ ఉమెన్ ఇన్ R&D ఈజ్ లెస్ దాన్ 20% అన్నాడు. ఎస్, అది నేను చెప్తాను. నెక్స్ట్ R&D స్పెండింగ్ ఏమోంచి GDPలో 1% కన్నా తక్కువ ఉంది. ఓకే సార్, ఇటువంటివి ఎలా చేయాలంటే ట్రిక్ చూడండి అమ్మా. ఇక్కడ చూడండి, మనకి జనరల్గా తెలుసు సైంటిఫిక్ కమ్యూనిటీ
కమ్యూనిటీలో ఉమెన్ పార్టిసిపేషన్ రేట్ అనేది చాలా తక్కువ అని తెలుసు. అవునా, చాలా తక్కువ అని తెలుసు. వీడేం చెప్తున్నాడు, 20% అంటే ప్రతి 100 మందిలో కూడా 80 మంది మేల్స్ ఉన్నారు, 20 మంది ఫీమేల్స్ ఉన్నారంట. ఓకే, 100 మందిలో మేల్స్ అనేవాళ్ళు ఉన్నారు, 80 మంది 20 మంది ఫీమేల్స్ మాత్రమే ఉన్నారు. అంటే ఇక్కడ వాడు క్వశ్చన్ అది ఇచ్చాడు. మనకి జనరల్గా ఏం తెలుసు, ఎస్ ఉమెన్ అనేవాళ్ళు హయ్యర్ లెవెల్లో R&D అంటే ఇప్పుడు అవుతుందమ్మా, ఖచ్చితంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వెళ్ళారు అంటే సైంటిస్టులు అవుతారు. వాళ్ళు ఖచ్చితంగా 30-35 ఇయర్స్ ఉంటుంది. ఎంతమంది ఇండియాలో మ్యారేజ్ తర్వాత జాబ్స్ ఇటువంటి వాటికి వెళ్తున్నారు, చాలా తక్కువ కదమ్మా. ఈ యొక్క లాజిక్ తెలిస్తే మనకు సరిపోతుంది. ఆన్సర్ ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కంప్లీట్లీ ట్రూ అని చెప్పేసి. ఓకేనా, ఎస్ న్యూస్ పేపర్లో ఎంత ఇచ్చాడు, ద పర్సంటేజ్ ఈజ్ సమ్వేర్ అరౌండ్ 16.5% అనమాట. ఓకేనా, 16 to 16.5% ఉమెన్ మాత్రమే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో. సో అప్పుడు మనకి ఈ స్టేట్మెంట్ అనేది కరెక్టే అవుతుంది. అవునా, సో అప్పుడు ఆ స్టేట్మెంట్ మనకు కరెక్ట్ అవుతుంది. అంటే మనం మినిమం ఎక్స్పెక్టేషన్తో ఫస్ట్ ఆప్షన్ని కరెక్ట్ అని పెడుతున్నాం. ఓకే సార్, సెకండ్ వన్ని తెలియాలంటే ఎలాగా సార్? సెకండ్ వన్ ఇది కూడా మనకి ఇన్ జనరల్గా నేను ఏదైనా చెప్తున్నాను, మనం ఇంటెలిజెంట్ ఎలిమినేషన్ ట్రిక్స్ యూజ్ చేయాలన్నా ట్రాప్ పాయింట్స్ అనేవి కొన్ని డైరెక్ట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ కొంత ఇన్ఫర్మేషన్కి మాత్రం మనకు కొంత అవేర్నెస్ అనేది ఉండాలి. సో చూడండి, ఇటువంటివి మనకి ఎక్కడెక్కడ వస్తాయి, మనకి ఎకనామిక్ సర్వేలో కనిపిస్తూ ఉంటాయి, తర్వాత బడ్జెట్ టైమ్స్ రిలీజ్ అవుతున్నప్పుడు కనిపిస్తాయి, ఆఫెన్ న్యూస్ పేపర్స్లో కూడా కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇటువంటి డేటా ఏదైనా వచ్చినప్పుడు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వల్ల సైంటిఫిక్ కమ్యూనిటీ గ్రోత్ అవుతుంటే ఇండియన్ ఎకానమీ అనేది పెరుగుతుంది. కాబట్టి ఇటువంటి డేటా మనం సేకరించాలి. ఓకేనా, ఖచ్చితంగా 1% కన్నా తక్కువ ఇండియాలో ఉంది. దట్ ఈజ్ సమ్వేర్ అరౌండ్ 0.6% అనమాట. 0.6% ఆఫ్ జీడిపి మాత్రమే మనం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ గురించి పర్టికులర్గా ఖర్చు పెడుతున్నాము. దిస్ హ్యాస్ టు బి ఇంక్రీజ్డ్. ఇది ఖచ్చితంగా ఇంక్రీజ్ చేస్తేనే మంచిది. ఈ 0.6 నుంచి 1.5%కి R&D తీసుకువెళ్ళామంటే మన జీడిపి గ్రోత్ అనేది కూడా అంతే రేట్లతో బౌన్స్ అవుతుంది అని చెప్పేసి చాలామంది సైంటిఫిక్ కమ్యూనిటీ కూడా చెప్పడం జరిగిందనమాట. సో ఈ 2 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. ఆన్సర్ అనేది బోత్. ఓకేనా, మనకి క్లియర్ కట్ డేటా అవసరం లేదు. యూపీఎస్సీలో నియర్గా ఇలానే ఇస్తాడు, <1%, <2% అలా ఇస్తాడు. మనం వాటిని జాగ్రత్తగా మనకున్న మినిమం బేసిక్ నాలెడ్జ్తో మనం ఆప్షన్స్ అనేవి ఎలిమినేట్ చేసి పెట్టచ్చు. ఇట్లాంటి ఇంటెలిజెంట్ ఎలిమినేషన్ టెక్నిక్స్ ఏవేవి ఎక్కడెక్కడ చూడాలి అవన్నీ కూడా మనం మన క్లాస్లో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. సో మీరు ఇంకా లేట్ చేయకుండా ప్రత్యూష మేడం కాల్ చేసి సబ్స్క్రిప్షన్ అనేది వెంటనే పేమెంట్ చేసుకోండి అమ్మా. ఓకేనా, మన క్లాసెస్ని మీరు డైలీ బేసిస్ మీద లైఫ్ టైం వ్యాలిడిటీతో యూస్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు మనం ఈరోజు ద హిందూ అనాలిసిస్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏంటో చూద్దాం. ఓకేనా, వెల్కమ్ టు LTX క్లాసెస్ ఎవ్రీవన్. ఈరోజు మనం ద హిందూ అనాలిసిస్ చూద్దామమ్మా. డేట్ 10/4/2022. ఓకేనా, ఎస్ ఆర్టికల్స్ మొత్తం డీల్ చేసింది దిస్ ఈజ్ శ్రీనివాస్. మనం ఎప్పుడు ఎలా చూస్తామమ్మా, ఆర్టికల్స్ టు బి ఎక్స్ప్లోర్డ్ చూసిన తర్వాత ఆర్టికల్స్ అన్నీ కూడా చూస్తాము. ఈరోజు ఆర్టికల్స్ ఏవేవి తీసుకుంటున్నామో చూడండమ్మా. డైవర్సిఫైడ్ ఆర్టికల్స్ అనేవి న్యూస్ పేపర్ నుంచి వెతికి మనం తీసుకోవడం జరిగింది. డైలీ బేసిస్ మీద మీరు పొలిటికల్ ఆర్టికల్స్, ఎకనామిక్ ఆర్టికల్స్ ఇవన్నీ చూస్తాము. సండే కాబట్టి ప్లస్ సండే అంటే శ్రీనివాస్ సార్ క్లాస్ కాబట్టి ఈరోజు మనం కాస్త స్పెషల్గా అనేది చూస్తామన్నమాట. ఓకేనా, మీ మెయిన్స్ ప్రిపరేషన్ని కొంత హోల్సమ్నెస్ చేసినట్టు మనము ఆర్టికల్స్ అనేవి ఈరోజు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. చూడండమ్మా, యక్షగాన థియేటర్ ఫామ్ కమ్స్ ఫర్ యువర్ ఎక్కడ వస్తుంది మనకి GS1లో ఆర్ట్ అండ్ కల్చర్లో వస్తుంది. GS1లో ఆర్ట్ అండ్ కల్చర్లో వస్తుంది. ఓకేనా, ఆర్ట్ అండ్ కల్చర్లో మనకి యక్షగాన థియేటర్ ఫామ్ వస్తుంది. దాని ఆరిజిన్ కానీ ఇంపార్టెన్స్ కానీ అవన్నీ కూడా మనం చూస్తాము. మీకు మెయిన్స్ ఓరియంటెడ్లో అంతా మొత్తం నీట్గా కవర్ అయినట్టు చేస్తాను నేను. ఓకేనా, అండ్ నెక్స్ట్ సెకండ్ ఆర్టికల్ చూడండి. హై టైమ్ ఫర్ ADR మెకానిజం. ఈ ADR మెకానిజం అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరు చెప్పారు? CJI చెప్తున్నారు. ADR అంటే ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్స్ రిజల్యూషన్ మెకానిజం. ఓకేనా, ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్స్ రిజల్యూషన్ మెకానిజం. ఇది మనకి CJI చెప్పడం జరిగింది. ఇది మనకి GS2లో మనము ఎక్కడ జుడిషియరీ పార్ట్ ఉంటుంది, ఆ తర్వాత గవర్నెన్స్ పార్ట్లో కూడా మనం పెట్టచ్చు. ఓకేనా, జుడిషియరీ అండ్ గవర్నెన్స్ పార్ట్లో రెండిట్లో కూడా ఈ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. ఆఫరింగ్ ఫ్రీబీస్ ఈజ్ ఏ
పాలసీ కాల్ ఆఫ్ ఏ పొలిటికల్ పార్టీ. ఓకేనా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ స్టేట్మెంట్ ఇచ్చింది. మనం అక్కడ ఈ స్టేట్మెంట్స్ ఎలక్షన్స్ టైంలో ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇండిపెండెన్స్ గురించి కూడా అక్కడ మనం చూద్దాం. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఇది మనకి GS2 రిలేటెడ్ ఆర్టికల్. ఇక్కడ చూడండి, కార్బన్ డైఆక్సైడ్ రిమూవల్ ఈజ్ నెససరీ. కార్బన్ డైఆక్సైడ్ రిమూవల్ అనేది ఖచ్చితంగా నెససరీ అని ఒక ఆర్టికల్ మనకి ఈరోజు రావడం జరిగింది. అది దాంట్లో మనం క్లియర్గా చూద్దాం. ఓకేనా, ఇది GS3కి సంబంధించిన ఆర్టికల్. అండ్ నెక్స్ట్, మైక్రో స్విమ్మర్స్ మే సూన్ హెల్ప్ విత్ డ్రగ్ డెలివరీ. ఓకేనా, సండే క్లాస్ అంటేనే స్పెషల్ క్లాస్, సండే క్లాస్ అంటే శ్రీనివాస్ సార్ క్లాస్. సో ఈరోజు మనం ఒక బయాలజీ రిలేటెడ్ ఆర్టికల్ కూడా చూస్తాము. కోవిడ్ టైం కాబట్టి ఈ డ్రగ్ డెలివరీ ఇష్యూస్ కానీ సైంటిఫిక్ డెవలప్మెంట్ ఇన్ బయాలజీ కానీ మెడికల్ ఫీల్డ్లో కానీ ఏమైనా కూడా మనం ఖచ్చితంగా చూడాలి. దిస్ కమ్స్ అండర్ GS3 సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది GS3 ఎన్విరాన్మెంట్ పార్ట్లోకి వస్తుంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ కోడ్ రెడ్. IPCC ఈ మధ్య రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అది ఏ విధంగా మనం అనాలిసిస్ చేయాలనేది చెప్తారనమాట కోడ్ రెడ్లో. ఓకేనా, సో దిస్ ఆల్సో కమ్స్ అండర్ GS3 బట్ ఇన్ ఎన్విరాన్మెంటల్ పార్ట్. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఎక్కడెక్కడ ఏదేది కవర్ అవుతుందో చూస్తాం. మనం GS1, 2, 3 టోటల్గా అన్నీ కూడా కవర్ అయ్యే ఆర్టికల్స్ అనేవి జాగ్రత్తగా పిక్ చేసుకోవడం జరిగింది. సో ఇంకెందుకు లేట్ అమ్మా, చూడండి ఒకసారి మనం ఆర్టికల్ 1 by 1 నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోదాం. చూడండి అమ్మా, UPSC ఇన్ఫినిటీ అనేది మనం హైదరాబాద్లో ఆఫ్లైన్ బ్రాంచ్లో స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, అశోక్ నగర్లో హైదరాబాద్ ఆఫ్లైన్ బ్రాంచ్లో మనం స్టార్ట్ చేయడం జరిగిందమ్మా. మనము ఇక్కడ చూడండి, GS అన్ని టాపిక్స్ అండ్ ఇంకా ఎస్ఏ పార్ట్తో కూడా కవర్ చేయడం అనేది జరుగుతుంది. మన యూట్యూబర్స్ అందరికీ కూడాను ఎవరైతే హైదరాబాద్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా మన ఇన్స్టిట్యూట్కి వచ్చి ఫ్రీ డెమోని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో వాళ్ళ గురించి ఫ్రీ డెమో అనేది పెట్టడం జరుగుతుంది. 3 days కంటిన్యూస్గా మీరు క్లాసెస్కి వచ్చి 3 daysని మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఫ్రీ 3 days ఎక్స్పీరియన్స్ క్లాసెస్ అనేవి చేయండి. ఆ తర్వాత మీరు మన క్లాసెస్ ఏ విధంగా జరుగుతున్నాయో అనేది తెలుస్తుంది అనమాట. చాలామంది అనుకుంటారు యూట్యూబ్లో పెట్టిన క్లాసెస్ నీట్గా ఉంటాయని. నో, ఒకసారి మన లైవ్ క్లాస్ కూడా వచ్చి ఆఫ్లైన్ క్లాస్ కూడా మీరు చూస్తే అప్పుడు ఇక్కడ ఆఫ్లైన్లో ఉన్న ఫ్యాకల్టీ కూడా ఏ విధంగా చెప్తున్నారు అనేది మీకు తెలుస్తుంది. అందుకనే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేయమని చెప్తున్నాను. అండ్ ఎవరైనా ఇంకా నాతో మాట్లాడాలి, ఇంటరాక్ట్ అవ్వాలి అనుకున్నా కూడా వాళ్ళు చూడండి, హైదరాబాద్ ఆఫ్లైన్ అశోక్ నగర్ బ్రాంచ్కి మీరు విజిట్ చేయొచ్చు. నేను ఆఫ్లైన్ బ్రాంచ్లో పాలిటీ అనేది డీల్ చేస్తున్నానమ్మా. ఓకేనా, ఆఫ్లైన్ బ్రాంచ్లో పాలిటీ అనేది డీల్ చేస్తున్నాను. మనకి ఇక్కడ లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది. ఓకేనా, లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. మరొక ఆఫర్ ఏంటి అంటే UPSC ఇన్ఫినిటీ ఆఫ్లైన్ తీసుకుంటే మీకు UPSC ఇన్ఫినిటీ ఆన్లైన్ కోర్స్ టోటల్ వర్త్ 60,000 రూపీస్ వర్త్ అయిన ఆన్లైన్ కోర్స్ అనేది కంప్లీట్గా కాంప్లిమెంట్ కింద వస్తుందమ్మా. కంప్లీట్లీ కాంప్లిమెంట్గా వస్తుంది. మనకి ఆన్లైన్ క్లాసెస్ అనేవి లైవ్ ప్లస్ రికార్డెడ్ ఉంటాయి. సో మీరు ఆఫ్లైన్ క్లాస్లో ఎప్పుడు మిస్ అయినా కూడా ఆన్లైన్ క్లాస్లో మీరు అటెండ్ అయ్యి మీరు సబ్జెక్ట్ని కంప్లీట్ చేసుకోవచ్చు. సో అది ఆఫ్లైన్లో ఉన్న బ్యూటీ అమ్మ. ఆఫ్లైన్ కోర్స్లో ఉన్న బ్యూటీ కోర్స్. మనం ఈ విధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ని హైబ్రిడ్ చేయడం జరిగింది. సో ఇంత ఫీజు ఉంటుంది, ఎలా కట్టాలి అంటే ఒకేసారి ఫీజు కట్టవసరం లేదమ్మా. EMI మంత్లీ 5,000 చొప్పున కట్టచ్చు. మంత్లీ EMI 5,000 చొప్పున కట్టి మీరు మొత్తం కోర్స్ ప్యాకేజ్ని కంప్లీట్ చేయొచ్చు. ఓకేనా, మీరు ఏ ఫీజ్ డీటెయిల్స్ అన్నా కూడా ఇక్కడ ప్రత్యూష మేడం చూడండి, ప్రత్యూష మేడంకి కాల్ చేయండి. మేడంని మీరు ఫీజ్ డీటెయిల్స్ ఇవ్వండి. డౌట్స్ కానీ క్వైరీస్ కానీ ఏమున్నా కూడా మీరు మేడం కాల్ చేస్తే మేడం మీకు ఇష్యూస్ అనేవి సాల్వ్ చేస్తారు. అండ్ మన క్లాసెస్ మీకు ఎలా ఉంటాయో తెలుసు కాబట్టి సబ్స్క్రిప్షన్కి కూడా మేడంకి కాల్ చేస్తే సరిపోతుందమ్మా. ఓకేనా, అశోక్ నగర్ ఎలా రీచ్ అవ్వాలి, నన్ను ఎలా కలవాలనుకున్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు మొత్తం క్లారిటీ అనేది వస్తుంది. ఓకేనా, అండ్ ఇక్కడ చూడండి, కొత్త బ్యాచెస్ అనేవి ఆఫ్లైనే కాదు, మనం ఆన్లైన్లో కూడా కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. UPSC ఇన్ఫినిటీ పేరు మీద ఇది కేవలం 60,000 రూపీస్ మాత్రమే. ఓకేనా, అండ్ APPSC గ్రూప్ 1, TSPSC గ్రూప్ 1 కూడా మనం పెట్టడం జరిగింది. గ్రూప్ 1
కోర్స్ ప్యాకేజ్ వచ్చేసి కేవలం 45,000 రూపీసే, కేవలం 45,000 రూపీసే. మనకి డేట్ గుర్తుంచుకున్నామా, 15th ఏప్రిల్. ఓకే, ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానో కూడా చెప్తాను మీకు. 15th ఏప్రిల్ వరకునమ్మా. సో అర్జెంట్ బేసిస్ మీద డెసిషన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది, అందుకనే 15th ఏప్రిల్ అని చెప్తున్నాను. మనకి యూపీఎస్సీ ఇన్ఫినిటీ క్లాసెస్లో లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనేవి మీకు అవైలబుల్గా ఉంటాయి. లైవ్ క్లాస్లో మీరు అటెండ్ అవ్వచ్చు. ఒకవేళ లైవ్ క్లాస్ అటెండ్ అవ్వలేకపోయాము అనుకున్న రికార్డెడ్ క్లాసెస్ తీసుకొని మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీతో చూడొచ్చు. మీకు ఇది వచ్చేసి లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుందమ్మా, లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీతో మనకు వస్తుంది అనమాట. ఓకేనా, అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీతో వస్తుంది. మనకి ఏపీఎస్సీ గ్రూప్ 1 వాటి నుంచి నోటిఫికేషన్ అనేది త్వరలో వస్తుంది అన్న గ్యారంటీ ఉంది. సో వెంటనే ఏపీఎస్సీ గ్రూప్ 1, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 అనేది మీరు జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే మీకు కోర్స్ అనేది ముందు స్పీడ్గా కంప్లీట్ చేసుకోండి. ఆ తర్వాత నోటిఫికేషన్ పడిన తర్వాత మీకు ప్రిపరేషన్ అనేది రివిజన్గా సరిపోతుంది. సో ఎర్లీ డెసిషన్ అనేది తీసుకోండమ్మా. సార్ 15th ఏప్రిల్ అని ఎందుకు చెప్పారు? 15th ఏప్రిల్ తర్వాత ఫీజెస్ అనేవి పెరుగుతున్నాయి. ఈ 60,000 ఫీజు కాస్త 70,000 ఫీజుకి వెళ్ళబోతుంది. ఓకేనా, 70,000 ఫీజుకి వెళ్ళబోతుంది అనమాట. ఇది ఈఎంఐ మనకు వచ్చేసి కేవలం 5,000 పర్ మంత్ కడుతూ మీరు క్లియర్ చేయొచ్చు అమ్మా. 5,000 పర్ మంత్ కడుతూ మీరు దీన్ని క్లియర్ చేయొచ్చు. మీరు మంత్లీ ఇప్పుడు 60,000 ఉందా, 12 months వరకు 5,000 కడుతూ మీరు క్లియర్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఇక్కడ ఈ నెంబర్ చూడమ్మా, ఈ నెంబర్ ప్రత్యూష మేడంది. మేడంకి కాల్ చేస్తే మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మేడం అనేది సాల్వ్ చేస్తారు అనమాట. ఓకేనా, ఎస్. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడమ్మా, నార్త్ ఇండియన్ థియేటర్ స్టూడెంట్స్ లెర్న్ యక్షగాన. ఓకే, యక్షగాన మూవ్స్ హియర్. ఓకేనా, సో ఇది ఆర్టికల్. మనకి ఈ ఆర్టికల్ ఇంపార్టెంట్ కాదు, కానీ ఈ యక్షగాన అనేది మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి దీని గురించి ఒక థియేటర్ ఫామ్ గురించి మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది మనకి ఆర్ట్ అండ్ కల్చర్లో చాలా ఇంపార్టెంట్ థియేటర్ ఫామ్ అనమాట. ఓకేనా, ఒక ఇంపార్టెంట్ థియేటర్ ఫామ్ అలాంటిది. సో థియేటర్ ఫామ్ అంటే ఏంటి, యక్షగాన అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చూస్తాము. చూడండి అమ్మా, జాగ్రత్తగా నేను బ్యాక్గ్రౌండ్తో సహా చెప్తూ ఉంటాను. ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి కూడా మీరు నోట్ డౌన్ చేసుకోండి. మీరు నోట్ డౌన్ చేసుకోవడం వల్ల మీకు బెనిఫిట్స్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా, ఎస్. న్యూస్ అనాలిసిస్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఫుల్ కాన్సన్ట్రేటెడ్ మైండ్తో చేస్తేనే అది మనకి లాంగ్ టర్మ్లో గుర్తుంటుంది అమ్మ. ఓకేనా, ఎస్. ఎస్, ఇది ఒక ఆర్ట్ ఫామ్. ఓకే, అయితే ఆర్ట్ ఫామ్స్ అన్నీ ఎక్కడ ఉంటాయి? ఆర్ట్ ఫామ్స్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కల్చర్ ఆఫ్ ద నేషన్. ఓకే, కల్చర్ ఆఫ్ ద నేషన్లో ఆర్ట్ ఫామ్స్ అన్నీ వస్తాయి. సార్ కల్చర్ అంటే మన వే ఆఫ్ లివింగ్. కల్చర్ అంటే మన వే ఆఫ్ లివింగ్. మనము ఏ విధంగా బతుకుతున్నామో, మనము ఏ విధంగా నడుచుకుంటున్నామో దాన్ని బట్టి మన కల్చర్ అనేది ఉంటుంది. కల్చర్ అనేది ప్రతి నేషన్లో కూడా చాలా ఇంపార్టెంట్. నేషన్ బిల్డింగ్లో కల్చర్ అనేది గొప్ప పాత్ర పోషిస్తుంది అమ్మ. సో కల్చర్ అనేది డెవలప్మెంట్ ఆఫ్ ది నేషన్లో ఇంపార్టెంట్ ప్లేస్ అనేది, క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది. సార్ ఎందుకు అంటే ఇట్ షేర్స్ యాటిట్యూడ్స్. ఓకే, ఇట్ షేర్స్ attitudes of the people, it shares values of the people, and it shares goals of the peoples. వీటన్నిటినీ కూడా ఐక్యం చేసేది కల్చర్. కల్చర్డ్ పీపుల్ అందరూ కూడా ఒక దగ్గర ఉంటారు. ఓకేనా, ఒక దగ్గర ఉండి వాళ్ళ కల్చర్ని క్రియేటివ్ ఫామ్లోకి తీసుకువస్తారు. ఓకేనా, ఒక క్రియేటివ్ ఫామ్ ఎప్పుడైతే ఉంటుందో అంటే డైలీ బోరింగ్ లైఫ్ని ఒక క్రియేటివ్ ఫామ్లోకి తీసుకొస్తారు. ఆ క్రియేటివ్ ఫామ్లో సోషియో ఎకనామిక్ ప్రాక్టీసెస్ని మనకి చూపిస్తారు అనమాట. సోషియో ఎకనామిక్ ప్రాక్టీసెస్ని మనకి చూపిస్తారు, లేదంటే వినిపిస్తారు, ఎక్స్పీరియన్స్ చేయిస్తారు. సో దాన్నే మనం ఏమంటాము? ఆర్ట్ ఫామ్ అని అంటాము. ఓకేనా, దేన్ని ఆర్ట్ ఫామ్ అంటారో అర్థమైంది కదమ్మా. సో ఈ విధంగా మీరు ఏదైనా కల్చర్ మీద ఆన్సర్ వస్తే ఈ విధంగా మీరు రాయొచ్చు. ఎస్, బ్యూటీ ఏంటి అంటే ఇండియా ఈజ్ ఏ కల్చర్ డైవర్స్ నేషన్. ఇండియా అనేది కల్చర్ డైవర్స్ నేషన్. మనది గొప్ప విభిన్న దేశము. మన ఈ డైవర్స్ నేషన్లో కల్చర్కి చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ఉంటుంది అన్నమాట. సో కల్చర్ గురించి మనము ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా క్యారీ చేయాలి. ఈ కల్చర్ ఫామ్నే మనము ఏమంటాము? ఇంటాంజిబుల్
ఇంటాంజిబుల్, ఓకేనా, మనకు కనిపించదు, మనం ముట్టుకోలేము అనమాట. ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అని అంటారు ఇటువంటి వాటిని, ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్. ఈ వర్డ్స్ లాంటివి చాలా ఇంపార్టెంట్ అమ్మ. మీరు ఎప్పుడైనా ఒక ఆర్ట్ ఫామ్ని పొగిడినప్పుడు ఇట్లాంటివి మనం రాయాలి. ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్, అవును కదమ్మా. సో మన కల్చర్ ఎప్పటి నుంచి ఉందో అప్పటి నుంచి ఇవన్నీ వస్తున్నాయి. ఎస్, ఇండియాలో కల్చర్ని చూసుకోవడానికి మనకి ఏముంది, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అనేది ఉంది. ఈ డేటా అంతా కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి కల్చర్లో డ్యాన్స్ వస్తాయి, ఆర్ట్ ఫామ్స్ వస్తుంది, సింగింగ్ వస్తుంది, హ్యాండీక్రాఫ్ట్స్ వస్తాయి, ఫెస్టివల్స్ వస్తాయి, ఫెయిర్స్ వస్తాయి, అన్నీ కూడా వస్తాయి అన్నమాట, ఓకేనా, అన్నీ కూడా వస్తాయి. సో ఇండియా వీలైనంత వరకు మన డైవర్సిటీని కాపాడుకోవడానికి కల్చర్ని ప్రిజర్వ్ చేస్తుందమ్మా. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు మెయిన్స్ ఓరియంటెడ్లో బాగా యూజ్ అవుతుంది అనమాట, ఓకేనా, మెయిన్స్ ఓరియంటెడ్లో బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం యక్షగాన థియేటర్ ఫామ్ని క్లారిటీగా చూడండి అమ్మ ఒక్కసారి. చూడండమ్మా, కర్ణాటక సౌత్ ఇండియాలో ఉంటుంది, ఇక్కడ కర్ణాటక ఉంటుంది. ఇక్కడ ఎక్కడైతే కర్ణాటక ఉంటుందో మనము ఏం చూస్తామో ఆ కోస్టల్ డిస్ట్రిక్ట్స్, ఓకేనా, ఆ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ ఏరియాలో మనము ఈ యక్షగణ ఫామ్ చూస్తాము. ఏం చూస్తాము, యక్షగణ, ఓకేనా. అంటే ఇది కర్ణాటకలో కోస్టల్ ఏరియాస్లో చూస్తాము, కర్ణాటక దగ్గర చూస్తామన్నమాట ఈ యక్షగాన ఫామ్ అనేది. ఇది ఏంటిది, ఇది ఒక ఫోక్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్, ఓకే, ఇది ఒక ఫోక్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అనమాట. సార్ మరి థియేటర్ ఫామ్ అన్నారేంటి? ఎస్, థియేటర్ ఫామ్ అని ఎందుకు అంటామో కూడా చూస్తాము. బట్ మనకు ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. యక్షగాన ఎక్కడ ఉంటుందమ్మా, కోస్టల్ ఏరియాస్ ఆఫ్ కర్ణాటకలో ఉంటుంది, ఓకేనా. సరే, అయితే యక్షగాన అంటే ఎక్కడ స్టార్ట్ అయింది అసలు? యక్ష అంటే చూడండి, యక్షగానాన్ని యక్ష ప్లస్ గానా కింద డివైడ్ చేయాలి. యక్ష అంటే సెలెస్టియల్, ఓకే, అంటే సంథింగ్ రిలేటెడ్ టు స్పేస్ అన్నమాట, హ్యూజ్ బాడీస్. గానా అంటే మ్యూజిక్, అంటే మనము దీనికి హయ్యర్ ఇంపార్టెన్స్ అనేది దీని పేరుతోనే ఇవ్వడం అనేది జరిగింది. మనము ఈ యక్షగాన ఏం చేస్తాము, ఇందులో ఈ యక్షగానలో డ్యాన్స్ ఉంటుంది, మ్యూజిక్ ఉంటుంది, సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది, అండ్ స్కాలర్లీ డైలాగ్స్ అనేవి ఉంటాయి. ఇవన్నీ కలర్ఫుల్ కలిపి దీంతో మనం కలర్ఫుల్ కాస్ట్యూమ్స్ అనేవి కూడా చూపిస్తాము. ఓకే, ఇది రాసిన తర్వాత నేను యక్షగాన ఫామ్ని డిస్ప్లే చేస్తాను, అప్పుడు మీకు ఇంకా క్లారిటీగా ఉంటుందన్నమాట. అందుకనే దీన్ని థియేటర్ ఫామ్ అంటాము. దీంట్లో ఏముంటుందమ్మా, డ్యాన్స్ ఉంటుంది, మ్యూజిక్ ఉంటుంది, సాంగ్ ఉంటుంది, డైలాగ్స్ ఉంటాయి, కలర్ఫుల్ కాస్ట్యూమ్స్ ఉంటాయి. సో మీకు ఒకవేళ రేపు పొద్దున క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఏంటని, యక్షగాన ఫామ్లో డైలాగ్స్ ఉంటాయి అని, మనం ఏమనుకుంటాం, అది ఫోక్ డ్యాన్స్ కదా, యక్షగానాలో డైలాగ్స్ ఎందుకు ఉంటాయి అని ఆన్సర్ అనేది మనం క్యాన్సిల్ చేస్తాము. బట్ నో, యక్షగాన ఫామ్ ఆఫ్ థియేటర్ ఫామ్లో మనము ఖచ్చితంగా ఏం చూస్తాము, డైలాగ్స్ అనేవి చూస్తాము అనమాట, ఓకేనా. దీన్ని ఎక్కడ చేసుకుంటారు, జనరల్గా విలేజ్లో ప్యాడీ ఫీల్డ్స్లో చేసుకుంటారు కర్ణాటకలో, ఓకేనా, ప్యాడీ ఫీల్డ్స్లో చేసుకుంటారు. ఇందులో యాక్ట్ ఉంటుంది, మ్యూజిక్, డ్రెస్, ట్రూప్స్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇది మెయిన్ ఉడిపి డిస్ట్రిక్ట్స్, అంటే ఇది మెయిన్లీ కోస్టల్ ఏరియాస్లోనే ఉంటుంది. అండ్ ఈ కలర్ఫుల్ కాస్ట్యూమ్స్ కూడా ఆ యక్షగాన ఫామ్కి ఇంపార్టెన్స్ అండ్ హయ్యర్ గ్రేస్ అనేది తీసుకొస్తుంది అనమాట, హయ్యర్ గ్రేస్ అనేది కూడా తీసుకొస్తుంది. ఇప్పుడు యక్షగాన ఫామ్ చూపిస్తాను, చూడండి అమ్మ ఒకసారి. చూడండి అమ్మ, ఇక్కడ ఇది యక్షగాన థియేటర్ ఫామ్ అనమాట, ఓకేనా. దీని గురించి మనం పాయింట్స్ ఏంటి, ఇది ఒక ట్రెడిషనల్ థియేటర్ ఫామ్ అని రాస్తాము, ఓకేనా. ఇది ఒక ట్రెడిషనల్ థియేటర్ ఫామ్ అని రాస్తాము. తర్వాత ఇది మనం ఎక్కువ దీన్ని టెంపుల్ ఆర్ట్ కింద చూస్తాము. అంటే టెంపుల్లో ఈ పర్ఫార్మెన్స్ అనేది ఇస్తారనమాట, ఓకేనా, బేస్డ్ ఆన్ మైథాలజికల్ స్టోరీస్, ఓకేనా. మైథాలజికల్ స్టోరీస్ తీసుకొని వాళ్ళు పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది మెయిన్ కన్నడ రీజియన్లో ఉంటుంది. మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి అంటే దే యూజ్ మ్యాసివ్ హెడ్ గేర్స్, ఓకే, హెడ్ గేర్స్ అనేవి ఎక్కువ యూజ్ చేస్తారు. సార్ హెడ్ గేర్ అంటే ఏంటి, ఇక్కడ నేను చూపిస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇదిగోండి, ఇక్కడ బ్లూ కలర్లో నేను చూపించాను చూసారా,
వీటిని హెడ్ గేర్స్ అని అంటామన్నమాట. ఇవి చూసారా ఎంత హెడ్ గేర్స్ ఉన్నాయో. సో మ్యాసివ్ హెడ్ గేర్స్ని వాళ్ళు యూజ్ చేస్తారు రిప్రజెంట్ చేయడానికి, అంటే బ్యూటిఫుల్గా కనిపించడానికి. అండ్ ఫేషియల్ మేకప్ కూడా ఎక్కువ యూజ్ చేస్తారు, ఫేషియల్ మేకప్. ఓకే, ఇది చూడండి వీళ్ళు ఎంతెంత మేకప్ వేసుకొని ఉన్నారు. ఈ ఫేషియల్ మేకప్స్ కూడా మనము ఎక్కువ ఇందులో అబ్జర్వ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఎగ్జామ్ ఏమోంచి ఇవి ఈ ఆర్ట్ ఫామ్ పర్ఫామ్ చేసినప్పుడు ఎటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అనేవి యూస్ చేస్తారు. సార్ ఎటువంటి ఇన్స్ట్రుమెంట్స్ యూస్ చేస్తారో అది కూడా ఇంపార్టెంటేనా అంటే ఎస్, వీటన్నిటికన్నా యూపీఎస్సీ వాడు దీని మీదే డైరెక్ట్ క్వశ్చన్ అనేది అడుగుతాడమ్మా. లాస్ట్ 3-4 ఇయర్స్ పేపర్స్ చూస్తే ఆర్ట్ ఫామ్స్ వచ్చినప్పుడు అందులో వాడు ఇదే అడుగుతున్నాడు, ఎటువంటి ఇన్స్ట్రుమెంట్స్ పలానా ఆర్ట్ ఫామ్లో యూస్ చేస్తున్నారని అడుగుతున్నాడు. అందుకే చెప్తున్నాను. సో జాగ్రత్తగా రాసుకోండి. చాలా వరకు పర్కషన్ ఇన్స్ట్రుమెంట్. ఓకే, పర్కషన్ ఇన్స్ట్రుమెంట్ అంటే కొడితే సౌండ్ వస్తుంది కదమ్మా, అలాగనమాట. ఓకేనా. ఎస్, చెండ అండ్ మద్దలం. ఓకే, ఇవన్నీ కూడా పర్కషన్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. మద్దలం అండ్ సింబల్స్ అంటారు కదమ్మా, సింబల్స్ ఇటువంటివి యూజ్ చేస్తారు. ఓకేనా. చెండ, మద్దలం, సింబల్స్, స్మాల్ సింబల్స్, పెద్ద సింబల్స్ రెండు కూడా యూజ్ చేస్తారు. సింబల్స్ CYMBALS. ఓకేనా. ఇవన్నీ కూడా చూడండి, ఇవన్నీ కూడా మనము ఎక్కువ యూజ్ చేస్తాము ఈ పర్ఫార్మెన్స్ చేసినట్టు. ఓకేనా. సో ఇటువంటివి మీరు ఇంట్రడక్షన్ అలా రాసి ఈ యక్షగాన ఫామ్ గురించి ఈ మాత్రం రాస్తే సరిపోతుంది. మీకు ఇది థియేటర్ ఫామ్గా కర్ణాటకలో ఉంటుంది అనే క్లారిటీ ఉందంటే మీకు ప్రిలిమ్స్ వరకు సరిపోతుంది. ఓకేనా. ఎస్ సార్ ఇంతేనా, ఇంకేమైనా ఉందా అంటే మనము ఇండియాలో యక్షగాన కాకుండా కొన్ని ఇంపార్టెంట్ ట్రెడిషనల్ థియేటర్ ఫామ్స్ కూడా ఉన్నాయి. అవి నేను ఇవ్వడం జరుగుతుంది, అది ఇక్కడ రాసుకుందామా మీరు జాగ్రత్తగా. ట్రెడిషనల్ థియేటర్ ఫామ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో అందుకనే డిస్కస్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. చూడండి, ఫస్ట్ వన్ ఈజ్ తమాషా. ఎక్కడ ఉంటుంది? నేను వీటిని ఎక్స్ప్లెయిన్ చేయను, వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తే మొత్తం టోటల్ క్లాస్ అంతా కూడా ఇదే అయిపోతుంది. ఓకేనా. సో తమాషా ఈజ్ ఇన్ మహారాష్ట్ర. తర్వాత మనకి కృష్ణాట్టం ఇన్ కేరళ అండ్ ముడియట్టు ఇన్ కేరళ. ఓకేనా. కృష్ణాట్టం ఇన్ కేరళ, ముడియట్టు ఇన్ కేరళ. ఆ తర్వాత మనకి కాళియట్టం కానీ అండ్ తెయ్యం కానీ ఇది కూడా కేరళ. చూసారమ్మా, మనకి కేరళలో వర్డ్స్ అన్నీ కూడా మనము హ్యాపీగా నీట్గా నేర్చుకోగలం అనమాట. అండ్ నెక్స్ట్ యక్షగాన తెలుసు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఇది కూడాను, తెరుకూతు. సో ఇప్పుడు మీకు ఏంటి అంటే ఇది ఎక్కడుందో మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి అమ్మా. ఓకేనా. యక్షగాన థియేటర్ ఫామ్ తెరుకూతు ఏ స్టేట్లో ఉందో చెప్పండి. తమాషా ఇన్ మహారాష్ట్ర, కృష్ణాట్టం ఇన్ కేరళ, ముడియట్టు ఇన్ కేరళ, కాళియట్టం ఆర్ తెయ్యం అనేది కూడా కేరళయే. యక్షగాన కర్ణాటక ఉంది. ఈ తెరుకూతు ఎక్కడుందో మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి అమ్మా. ఓకేనా. దాని గురించి కాస్త రీసెర్చ్ చేసి మీరు తెరుకూతు గురించి ఎక్కడుందో కూడా నాకు పెట్టడం చెయ్యండి. ఓకేనా. దిస్ ఇంక్రీజెస్ యువర్ పార్టిసిపేషన్ అనమాట. అండ్ ఎంత జాగ్రత్తగా క్లాస్ వింటున్నారో కూడా నాకు అర్థమవుతుంది. ఓకేనా. ఎస్, ఇప్పుడు మనము దీన్ని హోల్సమ్గా చూసాం కాబట్టి మనం నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్దాం. ఆర్ట్ అండ్ కల్చర్ జాగ్రత్తగా నేర్చుకుంటే చాలా ఈజీగా మార్క్స్ అనేవి మనం స్కోర్ చేయగలమమ్మా. అందరూ భయపడిపోతారు, బట్ ఈ నేమ్స్ అనేవి 2-3 టైమ్స్ చూసుకుంటే మనకు గుర్తుండిపోతుంది. కృష్ణాట్టం, ఓకేనా, ముడియట్టు, కాళియట్టం, తెయ్యం, ఇవన్నీ కూడా కేరళ. వీటిని గుర్తుంచుకోవడానికి ఒక 3-4 టైమ్స్ మనం జాగ్రత్తగా చదివితే గుర్తుండిపోతుంది అంతే. తమాషా ఇన్ మహారాష్ట్ర, తెరుకూతు ఎక్కడో మీరు చూసారంటే అది కూడా మీకు జాగ్రత్తగా గుర్తుండిపోతుంది. ఓకేనా. ఎస్, సో దీన్ని బట్టి ఆర్ట్ ఫామ్ నేమ్స్ అవి ఇవి గుర్తుంచుకోవడానికి మనం అంత కష్టపడాల్సిన అవసరం అనేది ఉండదు. ఓకేనా. ఎస్, ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్తున్నాం. చూడండమ్మా. ఈ ఆర్టికల్లో హై టైమ్ ఫర్ ఏడిఆర్స్ అంటే ఏడిఆర్ అంటే ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజం అనమాట. ఈ ఏడిఆర్స్కి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి అని సీజే గారు చెప్పడం జరిగింది. సో ఫస్ట్ మనం ఏడిఆర్ అంటే ఏంటి, దాని అడ్వాంటేజెస్ ఇవన్నీ చూసి ప్రాసెసెస్ ఇన్ ఏడిఆర్ మెకానిజమ్స్ అనేది కూడా క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం. ఒక్కసారి చూడండమ్మా.
ఎస్, హిస్టరీలో మనం చూసుకుంటే ఇండియన్ జ్యుడిషియల్ మెకానిజం అనేది చాలా స్ట్రాంగ్గా ఉండేది ఎప్పుడు ఒక 1000 ఇయర్స్ బ్యాక్ వరకు కూడా. బట్ ఆ తర్వాత మనం వచ్చేసరికి మన కోర్ట్ సిస్టమ్ అనేది అంత ఎఫిషియెంట్గా వర్క్ అవ్వట్లేదు. ఎందుకు? ఇప్పుడు మనం ఇంటిగ్రేటెడ్ ఫార్మ్ ఆఫ్ జ్యుడిషియరీ సిస్టమ్ ఫామ్ చేస్తున్నాము. ఈ ఇంటిగ్రేటెడ్ ఫార్మ్ ఆఫ్ జ్యుడిషియరీలోని మనకి కోర్ట్స్ తక్కువ అవడం వలన వీటిపైన బర్డెన్ అనేది పెరిగింది. ఎఫిషియన్సీ తగ్గలేదు, కానీ వీటి మీద బర్డెన్ అనేది పెరిగిపోవడం వల్ల అంత ప్రొడక్టివ్గా రావట్లేదు. బట్ హిస్టరీలో ఏం జరిగేది? హిస్టరీలో మనం ఏడిఆర్స్ యూజ్ చేసేవాళ్ళం, ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్స్ రెజల్యూషన్ మెకానిజమ్స్ యూజ్ చేసేవాళ్ళం. గ్రౌండ్ లెవెల్లో తగులు అనేవి పై వరకు వెళ్ళకన్నా ఎర్లీ స్టేజ్లోనే క్లోజ్ చేసేసేవాళ్ళం అనమాట. అందుకే ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్కి వరల్డ్ లెవెల్లో హిస్టరీలో చాలా ఇంపార్టెన్స్ అనేది ఉండేదన్నమాట. ఇప్పటికీ మన కోర్ట్స్లో చూస్తే లాంగ్ హెల్డ్ కేసెస్ లైక్ 20, 30, 40 ఇయర్స్ కేసెస్ కూడా అలాగున్నాయి. మనకి ఎన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెట్టినప్పటికీ కూడా మనము అది మించలేకపోతున్నాము. అన్ని బర్డన్ ఆఫ్ కేసెస్ అనేది పెరిగిపోయింది అనమాట. సో అప్పుడు అందుకనే రీసెంట్గా జ్యుడిషియల్ సిస్టమ్ కూడా ఈ మధ్య ఏడిఆర్స్, ఓకే ఇక్కడ రాస్తాను చూడండి అమ్మ క్లియర్గా, ఆల్టర్నేటివ్, ఓకేనా, ఏంటంటే ఇవన్నీ కూడా మెయిన్ మనకు దేనికి, డిస్ప్యూట్స్ అనేది రిసాల్వ్ చేయడానికి, ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్స్ రిజల్యూషన్, ఓకే, ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్స్ అనేది సాల్వ్ చేయడానికి యూజ్ చేసేది మనం ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్స్ రిజల్యూషన్ మెకానిజం అనమాట. అంటే రెగ్యులర్ కోర్ట్ సిస్టమ్ కాకుండా అవుట్ సైడ్ కోర్ట్ సిస్టమ్నే మనం ఏమంటాము, ఏడిఆర్ అని అంటాము, అవుట్ సైడ్ ఆఫ్ ది కోర్ట్ సిస్టమ్. సిజేఐ గారు దీనికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారో కూడా మనం చూద్దాం ఆ తర్వాత. బట్ ఫస్ట్ ఏడిఆర్స్లో మనము అన్ని రిలేటెడ్ సివిల్ కేసెస్, కమర్షియల్ కేసెస్, ఓకే, సివిల్ కేసెస్, కమర్షియల్ కేసెస్, ఇండస్ట్రియల్ కేసెస్, ఫ్యామిలీ కేసెస్, ఇటువంటివన్నీ కూడా చూస్తాము. ఓకేనా, ఇటువంటివన్నీ కూడా మనం చూస్తామన్నమాట. అండ్ ఎస్, సో ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం జనరల్గా యూజ్ చేసే కేసెస్ అన్నీ కూడా ఉన్నాయి. బట్ ఇంపార్టెంట్ ఒకటి లేదు, ఏంటది? అదే క్రిమినల్. ఓకే, ఒకటి మిస్ అయ్యింది కదా, ఆ ఒకటే ఈ క్రిమినల్ అనమాట. అంటే ఏడిఆర్స్లో క్రిమినల్ కేసెస్ టేకప్ చేయరు. ఎప్పుడు కూడా సివిల్ కేసెస్, కమర్షియల్ కేసెస్, ఇండస్ట్రియల్ కేసెస్, ఫ్యామిలీ కేసెస్ మాత్రమే డీల్ చేస్తారు ఏడిఆర్ మెకానిజంలో. క్రిమినల్ కేసెస్ ఎప్పుడు కూడా నార్మల్ జ్యుడిషియరీ ప్రాసెస్లోనే వెళ్ళాలి. సార్ పైవే మాత్రం ఎందుకు తీసుకున్నారంటే ఇవి నార్మల్గా జరిగే ఇష్యూస్ అనమాట. ఇప్పుడు సివిల్ కేసెస్ కానీ, కమర్షియల్ కేసెస్ కానీ, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కానీ, ఇవన్నీ కూడా కూర్చొని మాట్లాడుకుంటే సర్దిపోయే తగులే ఉంటాయి. సో అందుకనే అవుట్ సైడ్ కోర్ట్ సిస్టంలో వీటిని మనం ఎంకరేజ్ చేస్తాము. ఓకేనా, ఇది చాలా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. క్రిమినల్ కేసెస్ అనేవి మనకి అందులో ఏడిఆర్ మెకానిజంలో ఉండదు. ఓకేనా, ఈ మెథడ్లోని మనకి ఇండివిజువల్స్, గ్రూప్స్ వాళ్ళకి ఏం మెయింటైన్ అవుతా, వీ మెయింటైన్ కోఆపరేషన్. ఓకేనా, జనరల్గా ఏడిఆర్లో థర్డ్ పార్టీ వాళ్ళు ఉంటారు. వాళ్ళు డిస్ప్యూటెడ్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ మధ్యన కోఆపరేషన్ పెంచుతారు. అండ్ దే ట్రై టు మెయింటైన్ సోషల్ ఆర్డర్ ఆఫ్ ది సొసైటీ. ఓకేనా, ఒక హస్బెండ్కి వైఫ్కి తెగు వచ్చింది అనుకోమ్మా, ఒక పెద్ద మనిషి వస్తాడు, సాల్వ్ చేస్తాడు. సివిల్ కమర్షియల్ డిస్ప్యూట్స్ వచ్చాయి అనుకోండి, అంటే మీరు ఒక ఐటెంకి నా దగ్గర ప్రొడక్ట్స్ కొంటానంటారు, సో తర్వాత నుంచి క్యాన్సిల్ చేస్తారు, అగ్రిమెంట్ రాసుకుంటాము. ఇటువంటి ఇష్యూస్ అన్నిటికీ కూడా ఇవి మనం కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుంది తప్ప కోర్టుకు వెళ్ళి దాన్ని 100 అంటే 10s of years మనం దాన్ని మార్చాల్సిన అవసరం లేదు, అలా సాగదీయాల్సిన అవసరం లేదు. సో అందుకని ఏడిఆర్ మెకానిజంలో మనం థర్డ్ పార్టీ వాళ్ళు, న్యూట్రల్ థర్డ్ పార్టీ, ఇది చాలా ఇంపార్టెంట్ మళ్ళీ. ఓకేనా, ఎవరు ఉంటారమ్మా? న్యూట్రల్ థర్డ్ పార్టీ వాళ్ళు ఉంటారు ఎక్కువ మంది. న్యూట్రల్ థర్డ్ పార్టీ వాళ్ళే ఇష్యూస్ అన్నీ కూడా సాల్వ్ చేస్తారనమాట, ఈ థర్డ్ పార్టీ వాళ్ళు. ఓకేనా, ఇది ఈ విధంగా మనకి ఏడిఆర్ మెకానిజం అనేది నడుస్తుంది జనరల్గా. అయితే ఈ ఏడిఆర్ మెకానిజంకి ఏదైనా లీగాలిటీ ఉందా, దీని వెనకాతన ఏవైనా చట్టాలు ఉన్నాయా అంటే ఎస్ ఉన్నాయి. దీనికి ఏమేమి లీగాలిటీస్ ఉన్నాయో చూడండి అనమాట. సెక్షన్ 89 ఆఫ్ సివిల్ ప్రొసీజర్ కోడ్, సిపిసి కోడ్ అనేది 1908 సివిల్ ప్రొసీజర్ కోడ్లో క్లియర్గా చెప్పడం జరిగింది. కోర్టులో ఒక కేసు వేసినప్పటికీ కూడా, ఈ పై కేసెస్ సివిల్ కానీ, ఇటువంటి కమర్షియల్ డిస్ప్యూట్స్ కానీ, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కానీ, ఇవన్నీ కోర్టులో కేసు వేసినప్పటికీ కూడా ఒకవేళ రెండు పార్టీస్ కూడా అగ్రీ అయ్యాయి అనుకోండి, లేదు మేము కోర్టు సిస్టమ్ కాదు, కోర్టు సిస్టమ్ అంటే మాకు లేట్ అవుతుంది, మేము ఏడిఆర్ మెకానిజంలో వెళ్తాము అంటే కోర్టు ఒప్పుకుంటుంది అని సెక్షన్ 89లో ఉంది అన్నమాట. ఓకేనా, ఎందుకు ఇప్పుడు హైకోర్టులో వేశారనుకోండి, ఎవరో ఇక్కడ ఇద్దరిద్దరు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా
ఖచ్చితంగా హైకోర్టుకి వెళ్ళాలి, అక్కడ స్టే చేయాలి, వాళ్ళకి చాలా రోజులు ఖర్చులు అవుతాయి, ఇదంతా కూడా కదా. అదే దాని బదులు ఏడిఆర్ మెకానిజం అంటే తక్కువ ఖర్చులోనే అయిపోతుంది అనమాట. ఎస్, సో సిపిసిలోని ఉంది. ఆ తర్వాత మనకి డైరెక్ట్గా ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ యాక్ట్ కూడా ఉన్నది. ఓకేనా, ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్. ఆర్బిట్రేషన్ అనేది ఒక ఫామ్ ఆఫ్ ఏడిఆర్. మనం చూస్తాము, కంగారు పడకండి. ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ యాక్ట్ ఆఫ్ 1996 అనేది మనం చూస్తాం. 1996 ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ యాక్ట్ అనేది చూస్తాము. ఆ తర్వాత మనం లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్, లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987, లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987 కూడా మనము చూస్తామన్నమాట. వీటన్నిటితోని ఈ ఏడిఆర్ మెకానిజమ్స్కి లీగాలిటీ అనేది వచ్చిందనమాట. అడ్వాంటేజెస్, అసలు ఈ ఏడిఆర్స్కి అడ్వాంటేజెస్ ఏంటో అది కూడా చూద్దాము. ఫస్ట్ మనం అసలు ఏడిఆర్లో మనకి ఏమేమి ఉన్నాయి, ఏ మోడ్స్ ఆఫ్ ఉన్నాయి అనేది మనం చూడండి అమ్మా. అసలు ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్లో ఎటువంటి మోడ్స్ ఆఫ్ డిస్ప్యూట్ రెజల్యూషన్స్ ఉన్నాయో కూడా మనం క్లారిటీగా చూస్తాము. ఒక్కసారి చూడండి. ఒకటి ఏంటి, ఆర్బిట్రేషన్. ఓకేనా, ఆర్బిట్రేషన్ అంటే ఇది ఏదైనా ఎప్పుడైనా ఒక బిజినెస్ డీల్ కానీ ఏదైనా జరిగింది అంటే వాళ్ళు ఖచ్చితంగా అగ్రిమెంట్ అనేది చేసుకుంటారు. ఆ అగ్రిమెంట్లో క్లియర్గా రాసుకుంటారు. ఒకవేళ ఫ్యూచర్లో మనకి తగు వస్తే మనము ఆర్బిట్రేషన్ని పెట్టుకుంటాము అని. ఆర్బిట్రేషన్ అంటే నథింగ్ బట్ థర్డ్ పార్టీ, ఇద్దరికి సంబంధం లేని ఒక థర్డ్ పార్టీ ప్రొఫెషనల్స్ ఎవరికైతే వీటి మీద లీగల్ లుమినరీస్ ఉంటారో వాళ్ళని థర్డ్ పార్టీగా పెట్టి అగ్రిమెంట్ అనేది ఏదైతే డిస్ప్యూట్ ఉందో దాన్ని సాల్వ్ చేసుకుంటారు. దాన్నే మనం ఆర్బిట్రేషన్ అంటాము. అంటే ఆర్బిట్రేషన్లో ప్రయర్గా అగ్రిమెంట్ పెట్టుకున్నప్పుడు ఆర్బిట్రేషన్ క్లాజ్ అనేది యాడ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ కన్సిలియేషన్. ఓకే, కన్సిలియేషన్లో ఏం చేస్తాం మనం? కన్సిలియేషన్లో అసలు అగ్రిమెంట్లో ఇటువంటి థర్డ్ పార్టీకి వెళ్తాము అని రాయము. కన్సిలియేషన్లో తగు వచ్చిన తరువాత మనము చెప్తామన్నమాట. ఇద్దరు అగ్రిమెంట్ అప్పుడు ఇద్దరు ఒప్పుకున్నారనుకో, ఒక వ్యక్తి అంటారు ఓకే మన ఇద్దరికి తగు వచ్చింది కదా, సాల్వ్ చేయడానికి మనం కన్సిలియేటర్స్ని పెట్టుకుందాము అని. ఇద్దరు ఒప్పుకున్న తర్వాతే కన్సిలియేషన్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా, ఇద్దరు ఒప్పుకున్న తర్వాతే కన్సిలియేషన్ ఫామ్ అవుతుంది. బట్ ఇక్కడ కూడా థర్డ్ పార్టీ వాళ్ళే ఉంటారు. సరే, అయితే ఆర్బిట్రేషన్కి కన్సిలియేషన్కి డిఫరెన్స్ ఏంటంటే ఆర్బిట్రేషన్లో అగ్రిమెంట్ అనేది ఉంటుంది, అగ్రిమెంట్లో ముందే రాసుకుంటారు. బట్ కన్సిలియేషన్లో అగ్రిమెంట్ రాసుకోవడం కానీ అటువంటివి ఏవి కూడా ఉండవు. అండ్ ఆ నెక్స్ట్ తర్వాత మనకి మెయిన్ ఇంపార్టెంట్ అయింది మీడియేషన్ అండ్ నెగోషియేషన్ కూడా దాదాపుగా ఒకలాగే మనకి ఉంటాయి. ఓకే, మీడియేషన్ అండ్ నెగోషియేషన్. ఇందులో మనం జనరల్గా చెప్తాం కదమ్మా, మీడియేటర్ ఒక థర్డ్ పార్టీ న్యూట్రల్. ఓకే, ఒక థర్డ్ పార్టీ న్యూట్రల్ వ్యక్తి ఎవడైతే ఉంటాడో వాడికి ఇష్యూ అనేది సాల్వ్ చేయడానికి మనము చూస్తామన్నమాట. ఈ థర్డ్ పార్టీ న్యూట్రల్ వ్యక్తి ఇద్దరికి మధ్యలో ప్రవర్తిస్తాడు. ఓకే, టూ పార్టీస్ ఉన్నాయి, ఏ అనే పార్టీ ఉంది, బి అనే పార్టీ ఉంది. ఏ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటాడు, బికి పాస్ ఆన్ చేస్తాడు. బి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఏకి పాస్ చేస్తాడు. ఇద్దరికి డిఫరెంట్ ప్లేసెస్లో కలిసి మాట్లాడి ఒప్పించేటట్టు చేస్తాడనమాట. ఏం చెప్తాడు, ఓకే బి దగ్గరతో మనకి అన్న రోజులు ఎందుకు ఇష్యూ అనేది పెంచుకోవడం, వాడు ఇలా చేస్తాడంట, నీ లాస్ని ఇలా భరిస్తాడంట, సో నువ్వు ఒప్పుకోని. మళ్ళీ బి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాడు, నువ్వు ఇచ్చిన లాస్లో కొంతవరకు సాటిస్ఫై అవుతున్నాడు, బట్ వీలైతే ఆ లాస్ని కొద్దిగా నిన్నే భరించుకోమంటున్నాడు. అంటే ఈ విధంగా మాటలు అనేది మనం చేస్తాము అన్నమాట. ఓకేనమ్మా, వాళ్ళు ఈ విధంగా ఇష్యూస్ అనేవి సాల్వ్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత మనకు మెయిన్ ఉన్నది లోక్ అదాలత్ గురించి మీకు తెలుసు. నేమ్ లోక్ అదాలత్ అంటే నథింగ్ బట్ పీపుల్స్ కోర్ట్ అనమాట. అంటే లోయర్ లెవెల్స్లోనే ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని లోక్ అదాలత్ అనేది సాల్వ్ చేస్తుంది. ఓకేనా, దీనికి లీగాలిటీ అనేది నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్, నాల్సా అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ నుంచి లోక్ అదాలత్ అనేది పుట్టింది అనమాట. పీపుల్స్ కోర్ట్ అని కూడా అంటాము. లోక్ అదాలత్ అంటే పీపుల్స్ కోర్ట్. సో ఈ విధంగా మనకి డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ఏడిఆర్స్ అనేవి ఉండడం జరిగింది. సో ఈ నాలెడ్జ్ మీకుంటే సరిపోతుంది అనమాట. నేను క్లియర్గా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఆ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేసినట్టున్న టాపిక్ అనేది మీకు కంప్లీట్గా క్లియర్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం అడ్వాంటేజెస్ ఆఫ్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్స్ అనేది చూడండి అమ్మా.
సో అడ్వాంటేజెస్ ఆఫ్ ఏడిఆర్ చూడండమ్మా, ఇది చాలా లెస్ టైం కన్జ్యూమింగ్. ఓకేనా, మీకు మెయిన్స్లో ఇటువంటి డేటా యూజ్ అవుతుంది. చాలా తక్కువ టైంలో ఇది ఏడిఆర్ మెకానిజం అనేది క్లోజ్ అవుతుంది. ఎందుకంటే మీరు జ్యుడిషియరీ చుట్టూ తిరిగితే కోర్టు వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఉంటుంది. బట్ ఏడిఆర్స్లో మీకు స్పీడ్గా అయిపోతుంది. ఆ తర్వాత కాస్ట్ ఎఫెక్టివ్ మెథడ్ అనేది ఇది. అంటే అంత ఎక్కువ అమౌంట్ అనేది ఖర్చు పెట్టక్కర్లేదు. ఎందుకంటే థర్డ్ పార్టీ ఉంటాడు. మనం ఉన్న ఏరియాస్లోనే మనము నెగోషియేషన్స్ కానీ, కన్సిలియేషన్స్ కానీ, ఆర్బిట్రేషన్ కానీ చేసుకోవచ్చు. అదే జ్యుడిషియరీ ప్రాసెస్ అయితే హైకోర్టులో ఉంటే హైకోర్టు ఏరియాకి వెళ్ళాలి, సుప్రీంకోర్టుకి ఉంటే ఢిల్లీలో వెళ్ళాలన్నమాట. సో అందుకు ఇది చాలా కాస్ట్ ఎఫెక్టివ్ మెథడ్ అనమాట. అండ్ ఇది టెక్నికాలిటీస్ ఏమీ ఉండవు. కోర్టులో అయితే టెక్నికాలిటీస్ ఉంటాయి. మనకి వాదన ఉన్న రోజు మనం వెళ్ళకపోతే మళ్ళీ మన కేసు అనేది పడుతుంది. ఇటువంటి ఇష్యూస్ అన్నీ ఉంటాయి. బట్ ఈ ఏడిఆర్స్లో అటువంటి టెక్నికాలిటీస్ ఏమీ కూడా ఉండవు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏడిఆర్ దగ్గర ప్రజలందరూ ఎవరైతే ఏడిఆర్ మెకానిజం తీసుకుంటారో వాళ్ళు ఫ్రీగా ఆ థర్డ్ పార్టీ వాళ్ళతో డిస్కస్ అనేది చేయొచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే మనము కోర్ట్స్లో అయితే ప్రాసెసెస్ అన్నీ ఉంటాయి. కోర్టులో ప్రాసెసెస్ అన్నీ ఉంటాయి. జ్యుడిషియరీ దగ్గర అంత ఫ్రీగా ఓపెన్ అప్ అవ్వలేము. బట్ ఇక్కడ మనం ఫ్రీగా ఓపెన్ అప్ అవ్వగలము ఏడిఆర్స్ దగ్గర. ఓకేనా. అండ్ ఇది చాలా ఎఫిషియెంట్ వేగా పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఇది ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా నీట్గా తక్కువ చేస్తుంది అన్నమాట. కాన్ఫ్లిక్ట్స్ అనేవి పెద్దవి అవ్వకుండా జాగ్రత్తగా తగ్గిస్తుంది. కోర్ట్ కేవలం ఓన్లీ లీగాలిటీస్ మాత్రమే చూస్తుంది. బట్ ఏడిఆర్ మెకానిజం లీగాలిటీస్తో పాటు గ్రౌండ్ సిచ్యువేషన్స్ని, ఇద్దరు ఒపీనియన్స్ని తీసుకొని రిజల్ట్ అనేది చెప్తుంది, వర్డిక్ట్ అనేది ఇస్తుంది అనమాట ఏడిఆర్ మెకానిజం. సో ఈ మాత్రం డేటా మీకు సరిపోతుంది. ఎస్, అయితే ఇప్పుడు కాంటెక్స్ట్ ఏంటి అంటే దీంట్లో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, కోర్టు మీద బర్డెన్ కూడా తగ్గుతుంది అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రామన్న గారు క్లియర్గా ఇలా చెప్పడం జరుగుతుంది అనమాట. మనము ఇండియా ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు మనం జ్యుడిషియల్ ల్యాండ్స్కేప్ని మార్చాలంటే ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్ అమ్మ, జాగ్రత్తగా యూజ్ చేయండి. ఓకేనా. జ్యుడిషియల్ ల్యాండ్స్కేప్. ఓకే, జ్యుడిషియల్ ల్యాండ్స్కేప్ అంటే జ్యుడిషియరీ ముఖ చిత్రాన్ని మార్చేది ఇప్పుడు ఏడిఆర్స్. ఎవరైనా కూడా జ్యుడిషియరీకి ఎందుకు వెళ్తారు, డిస్ప్యూట్స్ అనేది సాల్వ్ చేసుకోవడానికి. సో ఆ డిస్ప్యూట్ సాల్వ్ చేయడానికి ఏడిఆర్ మెకానిజం అలాంటిది వస్తే కోర్టు మీద బర్డెన్ తగ్గుతుంది. ప్రజలందరికీ కూడా తక్కువ ధరలోనే ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి. అండ్ వాళ్ళు ఉన్న ప్లేస్లోనే ఇష్యూస్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయి అని ఈ విధంగా చెప్పడం అనేది జరిగింది. ఇటువంటివి చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కాబట్టి మనం మొత్తం నీట్గా ఇన్ డీటెయిల్డ్గా కవర్ చేయడం జరిగింది. మీరేం చేస్తారు అంటే దీన్ని జాగ్రత్తగా నీట్గా నేను ఇక్కడ పాయింట్ మెన్షన్ చేసిన ప్రతిదీ కూడా జాగ్రత్తగా మీరు కవర్ చేసుకుంటే మీకు ఓవరాల్గా ఇది సరిపోతుంది అనమాట. బోత్ ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం మన నెక్స్ట్ టాపిక్కి వెళ్తున్నాం. చూడండి అమ్మా. ఇంపార్టెంట్ ఆర్టికల్ ఆఫరింగ్ ఫ్రీ బీస్ ఈజ్ ఏ పాలసీ కాల్ ఫర్ పొలిటికల్ పార్టీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అసలు ఏం జరిగిందంటే అశ్విని ఉపాధ్యాయ్ అనే ఒక అడ్వకేట్, ఓకేనా, అశ్విని ఉపాధ్యాయ్ అనే అడ్వకేటు సుప్రీంకోర్టులో కేసు వేయడం అనేది జరిగింది. ఏంటంట, చాలా పొలిటికల్ పార్టీస్ ఎలక్షన్స్ టైంలో చాలా వరకు ఫ్రీ బీస్ అంటే ఫ్రీగా ఇది ఇస్తాము, ఫ్రీగా అది చేస్తాము, ఒక కార్ ఇచ్చేస్తాము, బండి ఇచ్చేస్తాము, స్కూటర్ ఇచ్చేస్తాము, ల్యాప్టాప్ ఇచ్చేస్తాము, ప్రతి నెల ₹1,00,000 వేసేస్తాము అని చెప్తూ ఉంటారు. ఓకేనా. వీటిని ఫ్రీబీస్ అంటాము. ఇవి పొలిటికల్ పార్టీస్ వాళ్ళు ప్రామిస్ చేస్తారు. ఈ ప్రామిస్ చేసిన దాన్ని బట్టి ప్రజలు వాళ్ళకి ఓట్లేసి గెలిపిస్తున్నారు. సో ఇతని అశ్విని ఉపాధ్యాయ్ గారు సుప్రీంకోర్టులో ఏం కేసు వేయడం జరిగింది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రాపర్ రెగ్యులేషన్స్ తీసుకోవాలి. ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకి ఆర్టికల్ 324 ప్రకారం అది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ని కండక్ట్ చేయాలి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. బట్ ఈ విధంగా పొలిటికల్ పార్టీస్ అనేవాళ్ళు ఫ్రీగా ఇవిస్తాము అని వేస్తే అది ఓటర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు కదా అని ఈ అశ్విని ఉపాధ్యాయ్ గారు కేసు వేయడం జరిగింది. ఓకేనా. ఓటర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేవి ఎలా జరుగుతున్నట్టు, ఓకేనా, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేవి ఏ విధంగా జరుగుతున్నాయి అని ఈ అశ్విని ఉపాధ్యాయ్ గారు కేసు వేయడం జరిగింది. దానితో సుప్రీంకోర్టు ఈసీఐని అడిగింది అన్నమాట. మీరు ఎందుకు ఇటువంటి అప్రోచ్ తీసుకుంటున్నారు, ఇది చాలా ఇర్రేషనల్ కదా. ఓకేనా.
ఇలా ఫ్రీగా ప్రతిదీ ఇచ్చుకొని పోతే మన స్టేట్ ఎకానమీ ఏమవుతుంది, నేషన్ ఎకానమీ ఏమవుతుంది, దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇవ్వాలి కదా అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిప్లై ఇచ్చిందనమాట. సార్ అది మేము ఎలా చూడగలము, మా బాధ్యత కేవలం ఎలక్షన్స్ వరకు నీట్గా ఫ్రీ అండ్ ఫెయిర్గా కండక్ట్ చేయడమే తప్ప పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఫ్రీస్ ఇస్తానని చెప్తాయో వాటిని మేము రెగ్యులేట్ చేయము. ఎందుకంటే ఆల్రెడీ సుప్రీంకోర్టులో సుబ్రహ్మణ్యం బాలాజీ కేస్, ఈ సుబ్రహ్మణ్యం బాలాజీ కేసులో సుప్రీంకోర్టే క్లియర్గా ఏం చెప్పింది అంటే అన్లెస్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ రిలీజ్ చేసినంత వరకు కూడా పొలిటికల్ పార్టీస్ ఏం చేసుకున్నా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధం లేదు అని ఈ సుబ్రహ్మణ్యం బాలాజీ కేసులో చెప్పడం అనేది జరిగింది. సో అందుకని మేము మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది ఓపెన్ చేసే లోపల పొలిటికల్ పార్టీస్ అప్పటికే ఇవి ఫ్రీ ఇస్తాము అవి ఫ్రీ ఇస్తాము అని మేనిఫెస్టోలో పెట్టడం జరిగితే మేమేమీ చేయలేము. ఒకసారి ఎంసీసీ రిలీజ్ అయిన తర్వాత, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది రిలీజ్ అయిన తర్వాత ఎలక్షన్ డేట్స్ అనేది చెప్తారు కదమ్మా, ఆ తర్వాత నుంచి మాత్రమే మేము ఇటువంటివి కంట్రోల్ చేయగలము. ఆ ముందు అదంతా కూడా పొలిటికల్ పార్టీ ఇష్టం. అండ్ నెక్స్ట్ మీరు ఎకానమీ గురించి ఏదైతే మాట్లాడుతున్నారో ఆ డెసిషన్ అనేది ఓటర్సే స్వయంగా తీసుకోవాలి. మేము అందులో ఎటువంటి జోక్యం చేసుకోలేము కదా. అది ఓటర్స్ నిజంగా వీళ్ళు ఓటేస్తే అది మాకు చేయగలరా, అంత ఎకానమీ ఉందా అని జాగ్రత్తగా ఆలోచించి ప్రజలు ఓటు వేయాలి తప్ప మేమేమీ చేయలేం కదా అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పడం అనేది జరిగింది అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇంతవరకు కాంటెక్స్ట్లో ఉన్న ఆర్టికల్. ఇప్పుడు మనం జనరల్గా మనకి ఎగ్జామ్కి యూజ్ అయినట్టు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ గురించి క్లియర్గా చూద్దాము. ఓకేనా. ఎంసీసీ మోడల్ కోడ్. ఓకేనా, ఇదొక మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్. ఇది ఎవరు రిలీజ్ చేస్తారంట, మనకి జనరల్గా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేస్తుంది. ఇది ఒక సెట్ ఆఫ్ గైడ్ లైన్స్. సార్ ఇందులో ఏంటుంటాయి, దీంట్లో గైడ్ లైన్స్ ఉంటాయి అన్నమాట. ఒక పొలిటికల్ పార్టీ అనేది ఏ విధంగా నడుచుకోవాలి అనేది దీంట్లో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లో రాసి ఉంటుంది. ప్రతి పొలిటికల్ పార్టీ కూడా వాళ్ళ బిహేవియర్స్ని, వాళ్ళ క్యాండిడేట్స్ని కంట్రోల్ చేయడానికి జనరల్గా మనం ఎంసీసీ యూజ్ చేస్తాము. ఓకేనా, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది యూజ్ చేస్తాము. ఇందులో ఆర్టికల్ 324 ప్రకారం జనరల్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఓకే, ఆర్టికల్ 324 ప్రకారం మనము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ని సూపర్వైజ్ చేయాలి, ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎలక్షన్స్ అవుతున్నట్టు చూడాలి అన్నమాట. ఓకేనా. అయితే ఈ ఎంసీసీ ఎప్పటి నుంచి యాక్టివ్లోకి వస్తుంది, ఎప్పటి నుంచి అంటే ఎలక్షన్ షెడ్యూల్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారో అప్పటి నుంచి ఎంసీసీ అనేది ఎన్ఫోర్స్మెంట్లోకి వస్తుంది అని జనరల్గా చెప్తారనమాట. ఓకేనా. ఎలక్షన్ షెడ్యూల్ ఎప్పుడైతే వస్తుందో అప్పటి నుంచి రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేసినంత వరకు కూడా ఇవి మనకి ఉంటాయి అని క్లియర్గా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఈ మధ్యలో ఎవరైనా మిస్టేక్ చేస్తే దాన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పూర్తిగా క్యాన్సిల్ చేయగలది అనమాట. అయితే ఇది ఫస్ట్ టైం ఎక్కడ వచ్చింది, మనం 1960 టైంలో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది కేరళలో చూస్తాము. సో అసెంబ్లీ ఎలక్షన్స్ కేరళలో జరుగుతున్నప్పుడు ఫస్ట్ టైం కోడ్ ఆఫ్ కాండక్ట్ ఫర్ పొలిటికల్ యాక్టర్స్ అని ఇచ్చుకోవడం అనేది జరిగింది అనమాట. వాళ్ళు జనరల్గా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత లోక్సభ ఎలక్షన్స్ 1962లో జరిగినప్పుడు పెట్టుకోవడం అనేది జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ 1991 నుంచి మనము దీన్ని మరింత స్ట్రిక్ట్గా ప్రిపేర్ చేస్తున్నాం. 1991 నుంచి. ఓకేనా. జనరల్గా ఎంసీసీలో ఎటువంటి ప్రావిజన్స్ అనేవి డీల్ చేస్తామో చూడండి అమ్మ. ఓకేనా. ఫస్ట్ 1960లో కేరళ, తర్వాత 1962లో లోక్సభ ఎలక్షన్స్లో చూసాము. ఆ తర్వాత ఇన్ జనరల్గా స్ట్రిక్ట్ అప్లికేషన్స్ ఆఫ్ ఎంసీసీ అనేది 1991 నుంచి చూస్తాం. ఈ మాత్రం మనకి ఎవల్యూషన్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది సరిపోతుంది. ఇప్పుడు మెయిన్ ప్రావిజన్స్ ఆఫ్ ఎంసీసీ చూడండి అమ్మ. జనరల్గా ప్రావిజన్స్లో ఫస్ట్ మనం ఏం చూస్తాము, జనరల్ కాండక్ట్ ఆఫ్ పార్టీస్ అండ్ ఇండివిజువల్స్ అనేది చూస్తాము. ఏ వ్యక్తి తన కాండక్ట్, తన బిహేవియర్ అనేది ఎలా ఉంటుందో అబ్జర్వ్ చేస్తాము. ఓకేనా.
అతను ప్రొసెషన్స్ టైంలో కూడా ఎటువంటివి కూడా ఎవరిని ఇబ్బంది పెట్టేటట్టు మాట్లాడకూడదు, అటువంటివన్నీ చూస్తామన్నమాట. దాన్నే జనరల్ కాండక్ట్ అంటాం. ఆ తర్వాత మీటింగ్స్ అని ఎటువంటి టైంలో పెట్టుకోవాలి, ఏ టైంలో మీటింగ్స్ అనేవి యాక్సెసిబిలిటీయో చెప్తాము. ఆ తర్వాత ప్రొసెషన్స్, ఓకేనా, ప్రోపగండా చేసినప్పుడు, ఎలక్షన్స్ ప్రచారాలు చేసినప్పుడు ఎటువంటి వర్డ్స్ యూజ్ చేయాలి, ఎటువంటివి క్యారీ చేయొచ్చు, క్యారీ చేయకూడదు, అటువంటివన్నీ కూడా చూస్తాము. ఆ తర్వాత పోలింగ్ రోజు ఎటువంటి కార్యక్రమాలు మాత్రమే చేయాలి, ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదు అనేవి కూడా చెప్తారు. అండ్ నెక్స్ట్ దాంట్లో పోలింగ్ బూత్ దగ్గర ఏ విధంగా నడుచుకోవాలి పొలిటికల్ పార్టీస్ అని కూడా క్లియర్గా చెప్తారు. ఆ తర్వాత అబ్జర్వర్స్, ఓకే, మనకి ఎలక్షన్ అయిన తర్వాత ప్రతి పార్టీ నుంచి కొంతమంది అబ్జర్వర్స్ అనేవాళ్ళు పోలింగ్ బూత్ దగ్గర ఉంటారనమాట. వాళ్ళు ఎటువంటి కార్యాలు చేయాలి, ఎటువంటివి చేయకూడదు అనేవి చెప్తారు. తర్వాత పార్టీ ఇన్ పవర్ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్లో ఉంచుతారు, లేదంటే వాళ్ళు అన్నెసరీ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఆఫీసర్స్ మీద చూపిస్తారు. కాబట్టి పార్టీ ఇన్ పవర్ ఏదైతే ఉందో అది మనం కంట్రోల్లో ఉంచుతాము. తర్వాత ఎలక్షన్ మేనిఫెస్టోలో ఎటువంటివి ఉన్నాయి, ఎటువంటివి ఉండొచ్చు, దాని మీద ఎలక్షన్స్ టైంలో మాట్లాడచ్చా, ఎలాగ మాట్లాడాలి అనేవి కూడా మొత్తం ఎంసీసీలో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లో ఉంటుంది. ఓకేనా? ఎస్, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్కి ఎటువంటి లీగల్ ఎన్ఫోర్స్మెంట్ లేదు. అంటే పలానా చట్టం నుంచి వచ్చింది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ యాక్ట్ అని కానీ అట్లాగా ఏ విధంగా కూడా లేదనమాట. దానికి ఎటువంటి స్టాట్యూటరీ స్టేటస్ కూడా లేదు. బట్ ఎన్ఫోర్స్మెంట్ మాత్రం పూర్తిగా ఎలక్షన్ కమిషనే చూసుకుంటుంది. ఓకేనా? ఎస్, ఈ విధంగా మనం ఏం చేస్తాం, ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని కంపల్సరీగా రికమెండ్ చేస్తుంది అండ్ దట్ ఈజ్ లీగల్లీ బైండింగ్. ఓకేనా సార్? మరి స్టాట్యూటరీ స్టేటస్ లేకుండా దాన్ని బైండింగ్ ఎలా చేశారు అంటే, బైండింగ్ అనేది ఎవరు చేశారు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఆర్టికల్ 324 ప్రకారం ఎలక్షన్స్ టైంలో దానికి చాలా పవర్స్ అనేవి వస్తాయి డ్యూరింగ్ ది ఎలక్షన్ టైమ్స్ అనమాట. సో అందుకని అది ఎంసీసీ కోడ్ని లీగల్లీ బైండింగ్ అనేది చేసింది. ఓకేనా? మీరు గుర్తుంచుకోండి, రేపు పొద్దున్న క్వశ్చన్స్లో వచ్చింది లీగల్లీ బైండింగా కాదంటే ఎస్, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది లీగల్లీ బైండింగే. బట్ దీనికి స్టాట్యూటరీ స్టేటస్ ఉందా అంటే నో, దానికి స్టాట్యూటరీ స్టేటస్ అనేది లేదు. ఓకేనా? ఎస్, దీని ఎన్ఫోర్స్మెంట్ పూర్తిగా కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది చూస్తుందన్నమాట. సో ఇంతవరకు మనకి ఈ నాలెడ్జ్, ఈ టాపిక్ మీద ఈ నాలెడ్జ్ అనేది మనకి సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం మన నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం. చూడండి అమ్మా, నెక్స్ట్ చూడండి అమ్మా, ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. కార్బన్ డైఆక్సైడ్ రిమూవల్ ఈజ్ నెససరీ. ఓకేనా? రీసెంట్గా మనకి ఐపీసీసీ రిపోర్ట్ అనేది రావడం జరిగింది. దాని మీద అరుణబ ఘోష్, ఇతను ఒక CEO అనమాట, కౌన్సిల్ ఫర్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్కి ఇతను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఇటువంటి ఇంటర్వ్యూస్ చూడాలా సార్ అంటే ఎస్, ఇటువంటి ఇంటర్వ్యూస్ చూస్తే వీళ్ళు మనకి పిక్చర్ పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ డేటా అనేది మనం ఎగ్జామినేషన్లో యూజ్ చేయొచ్చు అనమాట. ఇతను ఈ ఇంటర్వ్యూలో ఇంపార్టెంట్వి మనం ఇప్పుడు డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఆ ప్రతిదీ కూడా క్లియర్గా మీరు రాసుకోండి అమ్మా. నేను ఇక్కడ చెప్పే ప్రతిదీ కూడా మీరు క్లియర్గా రాసుకోవడం అనేది చెయ్యండి. ఇప్పుడు ఆ ఐపీసీసీ రిపోర్ట్ గురించి మాట్లాడమంటే అతను ఏం చెప్తున్నారంటే, మనము ప్యారిస్ పీస్ అగ్రిమెంట్ ప్రకారం ఏమనుకున్నాము, ప్యారిస్ పీస్ 2015 అగ్రిమెంట్ ప్రకారం క్లైమేట్ చేంజ్ అనేది బాగా పెరిగిపోతుంది. సో మనము 2 degrees Celsius కల్లా ఈ సెంచరీ ఎండింగ్ కల్లా తగ్గించాలి. అంటే ఎప్పుడైతే మనకి ప్రీ ఇండస్ట్రియల్ టెంపరేచర్స్ ఎంత ఉన్నాయో యావరేజ్ టెంపరేచర్స్ అనేవి, దాన్ని మనం 2 degrees కల్లా లిమిట్ చేయాలి. అయితే వీలైతే 1.5 degrees Celsius వరకు ట్రై చేయాలి తప్ప 2 దాటకూడదు. బట్ ఇతను ఏం చెప్తున్నారంటే, ఈ ఐపీసీసీ రిపోర్ట్స్ చూస్తుంటే వీఆర్ హెడింగ్ టు 3.5 to 4 degrees Celsius అని చెప్తున్నారనమాట. 1.5, 2 వదిలేయండి, మనము ప్రస్తుతం దీనిలో వెళ్తున్నామంటే 3.5 degrees నుంచి 4 degrees Celsiusకి వెళ్తాము. ఒకవేళ మనం 3 degrees టచ్ అయ్యాము అంటే మనము ఎప్పటికీ కూడా మరి సస్టైనబుల్ మెషర్లోకి వెళ్ళలేము. గ్లోబల్ క్లైమేట్ చేంజ్ అనేది పర్మనెంట్ అయిపోతుంది. మన ఇంపార్టెంట్ రిసోర్సెస్ అన్నీ కూడా కరిగిపోతాయి అని చెప్తున్నారనమాట. సస్టైనబుల్ వేలోకి అసలు వెళ్ళే ఛాన్స్ కూడా వాడు ఇవ్వడు. ఆ క్లైమేట్ చేంజ్ అనేది మనకి ఇవ్వదు అని చెప్తున్నారనమాట. సో అందుకని ఎర్లీ స్టేజ్లో మనం డెసిషన్స్ అనేవి తీసుకోగలగాలి. మెయిన్ ఏంటి అంటే ఎస్, నేను ఒప్పుకుంటున్నాను, ఎమిషన్స్ అనేవి
2001 నుంచి 2009 వరకు కూడా ఎంత గ్రోత్ ఆఫ్ రేట్లో పెరిగావంటే ఎమిషన్స్ అన్నీ కూడా 2.1% గ్రోత్ ఆఫ్ రేట్ ఉండేది. బట్ ఇప్పుడు చూస్తే మనం 1.3%లో ఉన్నాము. ఎస్, గ్రోత్ రేట్ అనేది తగ్గింది, బట్ ఓవరాల్ ఎమిషన్స్ అనేవి పెరుగుతున్నాయి. అంటే కంపెనీస్ ఎక్కువ పెరగడం వలన ఆ ఎమిషన్స్ అనేవి కంటిన్యూస్గా పెరుగుతూనే ఉన్నాయి, బట్ గ్రోత్ రేట్ అనేది తగ్గింది. ఇది సరిపోదు. సో దీంతో మనం ఏం చేయాలంటే ఇంపార్టెంట్గా కార్బన్ డయాక్సైడ్ అనేది అట్మాస్ఫియర్ నుంచి రిమూవ్ చేసేయాలి. ఎందుకు? ఇది ఉంటే అట్మాస్ఫియర్ అనేది హీట్ కండిషన్లోకి వెళ్తుంది, గ్లోబల్ వార్మింగ్ కూడా పెరిగిపోతుంది, క్లైమేట్ చేంజ్ అవుతుంది. అందుకని ఇతను ఈ విధంగా చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు ఏం అడుగుతున్నారు క్వశ్చన్, అయితే మీరేం చెప్తున్నారు, టెక్నాలజీస్ కార్బన్ క్యాప్చర్ చేయమనా అంటే అతను క్లియర్గా చెప్తున్నారు అనమాట. కార్బన్ క్యాప్చర్ అనేది ఏముంది, అది జనరల్గా చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది అనుకోండి, ఆ సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయింది, బట్ మనం ఆ కార్బన్ డైఆక్సైడ్ అంతటినీ కూడా పట్టుకొని గ్రౌండ్ లెవెల్లో ఇంజెక్ట్ చేస్తున్నాము. బట్ మనకు కావాల్సింది మనం ప్రొడక్షన్ టైంలో వచ్చే కార్బన్ డైఆక్సైడ్ అది ఎలాగైనా పక్కా చేయాలి. బట్ ఇప్పుడు ఎన్విరాన్మెంట్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కార్బన్ డైఆక్సైడ్ ఏమైతే ఉందో దాన్ని మనం క్యాప్చర్ చేయాలి. అప్పుడే మనకి ఈ ఎన్హాన్సింగ్ ఆఫ్ గ్రోత్ రేట్ ఇన్ క్లైమేట్ చేంజ్ అండ్ ఈ సెల్సియస్ టెంపరేచర్ పెరగడం కూడా కంట్రోల్ అవుతుంది అని చెప్తున్నాను అనమాట. ఓకేనా? కార్బన్ క్యాప్చర్ అంటే ఎస్, ఆల్రెడీ సిమెంట్ ఫ్యాక్టరీయో పవర్ ప్లాంట్ ఏదో ఒకటి ఉంటుంది, అవి రిలీజ్ చేస్తుంటారు, అది క్యాప్చర్ చేయడం అది ఎలా అయినా చేయాలి. బట్ ప్రస్తుతానికి ఇప్పుడు అట్మాస్ఫియర్లో కార్బన్ డైఆక్సైడ్ ఏముందో దాన్ని మనం తగ్గించాలి అని చెప్తున్నారనమాట. దీని గురించి మనం ఏ మెషర్స్ ఫాలో అవ్వాలంటే ఫారెస్ట్ని పెంచితే అవి న్యాచురల్ సింక్స్ లాగా యాక్ట్ చేస్తాయి. ఎలా యాక్ట్ చేస్తాయి? న్యాచురల్ సింక్స్ అంటే కార్బన్ని అట్మాస్ఫియర్లో ఏదుందో ప్లాంట్స్ అనేవి ఫోటోసింథసిస్ ద్వారా లాక్కుంటాయి కదా. సో ఈ విధంగా కార్బన్ డైఆక్సైడ్ అనేది తగ్గుతుంది అని చెప్తున్నారు అనమాట. కొన్ని ఎన్హాన్స్డ్ వెదరింగ్ టెక్నిక్స్ అనేవి రాయాలి. అతను క్లియర్గా ఇవన్నీ యూజ్ చేయడం జరిగింది అమ్మ. సో ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా రాసుకోవడం చేయండి. ఎన్హాన్స్డ్ వెదరింగ్లోని మనం ఏం చేస్తాం, కొన్ని టైప్ ఆఫ్ రాక్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఈ రాక్స్ ఏం చేస్తాయంట, CO2 అన్నిటిని అబ్జర్వ్ చేసుకుంటుంది బెటర్గా. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత ఇవన్నీ ఆల్కలైన్ కండిషన్లో ఉంటాయి, అవి అబ్జర్వ్ చేసుకుంటాయి. అండ్ నెక్స్ట్ ఓషన్ ఫెర్టిలైజేషన్ చేయాలి. ఓషన్ ఫెర్టిలైజేషన్లో మనం ఏం చేస్తాము, ఓషన్లో ఉన్న ఆల్కలైనిటీని పెంచుతాము. సో దానివల్ల ఓషన్ అనేది ఎక్కువ ఫామ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది పీల్చుకుంటుంది. ఆ తర్వాత మనం DAC, ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటిది? డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్. కొన్ని టెక్నాలజీస్ యూజ్ చేసి డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్ చేసేసి కార్బన్ డైఆక్సైడ్ని స్టోర్ చేయాలి. ఎప్పుడైతే మనం ఇటువంటి టెక్నాలజీస్, ఇవన్నీ కూడా టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ అనమాట, ఇవన్నీ కూడా మనం ఎప్పుడు చేస్తామో అప్పుడు మనము ఎన్విరాన్మెంట్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని డైరెక్ట్గా తగ్గిస్తాము. ఇండియా ఆల్రెడీ ఫారెస్ట్ని ఇంక్రీజ్ చేస్తుంది. బట్ ఈ డైరెక్ట్ అడాప్షన్ టెక్నాలజీ, డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్ టెక్నాలజీస్ని ఇటువంటివి చేయడం లేదు. ఇటువంటివి కూడా చేస్తే సరిపోతుంది. మనం ఫండింగ్ అనేది పెంచాలి అని చెప్తున్నారనమాట. మనం ఎప్పుడైతే నెట్ జీరో అనుకుంటున్నాం కదా, ఇండియా ఎప్పుడమ్మా నెట్ జీరో సంపాదిస్తాను అని చెప్తుంది కార్బన్ డైఆక్సైడ్లో, 2070 కల్లా సంపాదిస్తాను అని లాస్ట్ ఇయర్లో చెప్పడం జరిగింది. ఓకేనా? లాస్ట్ ఇయర్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్లో చెప్పడం అనేది జరిగింది అనమాట. 2070 కల్లా నెట్ జీరో అంటే కంప్లీట్లీ కార్బన్ డైఆక్సైడ్ జీరో చేస్తానని లేదు, బట్ ఎంత మొత్తంలో ప్రొడ్యూస్ చేస్తామో అంతే మొత్తంలో మేము అబ్జర్వ్ కూడా చేస్తాము త్రూ వేరియస్ మెషర్స్ లైక్ ఈ టెక్నాలజీస్ యూజ్ చేసి కానీ, న్యాచురల్గా ఫారెస్ట్ గ్రో చేసి కానీ, అవన్నీను. లాంగ్ టైంలో న్యాచురల్ సింక్స్ అనేవి చాలా బాగా యూజ్ చూస్తారు. బట్ ఈ మాత్రం టెక్నాలజీ కూడా యూజ్ చేస్తేనే మంచిది అని క్లియర్గా చెప్పడం అనేది కూడా జరుగుతుందన్నమాట. ఆల్రెడీ చాలా వరకు ఏం చెప్తున్నారంటే, ఒకవేళ ఏదైనా కంపెనీ అనేది కార్బన్ క్యాప్చర్ చేసే టెక్నాలజీ అనేది ఆ కంపెనీలో లేకపోతే ఆ కంపెనీని పూర్తిగా క్లోజ్ చేసేయమంటున్నారు. ఎందుకంటే ఎక్స్ట్రా కార్బన్ డైఆక్సైడ్ అనేది ఆ కంపెనీస్ నుంచి రాకూడదు, ఆ కోల్ ప్లాంట్స్ నుంచి రాకూడదు అని. ఒకవేళ కోల్ ప్లాంట్స్లో ఈ విధంగా ఫిక్స్డ్గా చేస్తే వరల్డ్ మొత్తం 67 నుంచి 80% వరకు కోల్ కన్జంప్షన్ అనేది తగ్గిపోతుంది. అందుకే ఇండియా ఏం తీసుకుంది, కోల్ కన్జంప్షన్ తగ్గిస్తూ మనం ఏం చేస్తున్నాము, సోలార్ ప్లాంట్స్ని ఎక్కువ మొత్తంలో చేస్తున్నాము. సోలార్ ప్లాంట్స్ని ఎక్కువ మొత్తంలో యూజ్ చేసి మనము
ఎస్, ఈ ఎనర్జీ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూస్గా ఒక లూప్లో ఉంచడానికి ట్రై చేస్తున్నాము అనమాట. ఈ విధంగా చేస్తే ఇండియాస్ గ్రోత్ ట్రాజెక్టరీ ఈ కోల్ సెక్టార్లోని వీటన్నిటిలోని కూడా గ్రో అవుతుంది. సోలార్ ప్లాంట్స్, రెన్యూవబుల్ ఎనర్జీస్ మీద రీసెంట్గా కూడా మనము హైడ్రోజన్ని కూడా ఎక్కువ యూజ్ చేయడం, ఫోకస్ చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఇండియా అనేది మరింత ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ టెక్నాలజీస్లో పెట్టాల్సి ఉంటుంది అని చెప్తున్నారనమాట. 2030 కల్లా ఒకవేళ పెడితే ఇండియా 2070 కల్లా తను చెప్పిన నెట్ జీరో ఎమిషన్స్ టార్గెట్ని రీచ్ అవ్వగలది అని చెప్తున్నారు అనమాట. సో ఈ విధంగా చెయ్యాలి అని చెప్తున్నారు. వరల్డ్ మొత్తం కూడా వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళు 2050 కల్లా ఏం చేస్తానంటున్నారు, నెట్ జీరో చేస్తానంటున్నారు. యూరోపియన్ కంట్రీస్ అండ్ చైనా కూడా 2060 కల్లా, అంటే వెస్టర్న్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ కూడా 2050, చైనా అనేది 2060 కల్లా, ఇండియా అనేది 2070 కల్లా నెట్ జీరో చేస్తానంటుంది. వీళ్ళందరూ కూడా గ్లోబల్ లెవెల్లో వాళ్ళ కమిట్మెంట్స్ని ఖచ్చితంగా కంట్రోల్ చేసుకుంటే ఓవరాల్గా మనము తగ్గించగలము. బట్ ఈ కార్బన్ క్యాప్చర్ అనేది హై లెవెల్లో చేయాలి, దీనికి మరింత ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇప్పుడు మనం గ్లోబల్ లెవెల్లో కూడా ఒక ఫండ్ లాంటిది క్రియేట్ చేసి ఈ కార్బన్ క్యాప్చర్ మీద స్పెషల్ ఎంఫసిస్ అనేది చేయాలి అని చెప్తున్నారనమాట. ఈ విధంగా చేస్తే మనం మల్టీలేటరల్ ప్రాసెస్లో, ఓకేనా, మల్టీలేటరల్ ప్రాసెస్ అంటే ప్రతి కంట్రీ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు. ఎందుకంటే ఆల్రెడీ కార్బన్ రిలీజ్ అనేది ఒక కంట్రీ ఆపేసి మరొక కంట్రీ కంటిన్యూస్గా చేసినా దానికి ప్రయోజనం ఉండదు. సో అందరూ కూడా ఒక కొలిక్కి వచ్చి అందరూ ఒకే నిర్ణయం మీద తీసుకుంటే లాంగ్ టైంలో యూజ్ అవుతుంది. సో అందుకే మల్టీలేటరల్ ప్రాసెస్తోని మనము క్లైమేట్ యాక్షన్ని ఫార్వర్డ్ చేయగలము. ఓకేనా, క్లైమేట్ యాక్షన్ని ఇనిషియేట్ చేసి దీన్ని ఫార్ములేట్ చేయగలము. క్లైమేట్ యాక్షన్ అంటే క్లైమేట్ చేంజ్ని తగ్గించడానికి తీసుకునే యాక్షన్స్ని మనం క్లైమేట్ యాక్షన్ అని అంటామన్నమాట. ఇవన్నీ కూడా మనకి లాంగ్ టర్మ్లో యూజ్ అవుతాయి అని నీట్గా ఈ ఆర్టికల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట. మనం ఏవైతే డేటా ఇదంతా ఇచ్చామో అదంతా కూడా మీరు నీట్గా అబ్జర్వ్ చేసుకుంటే సరిపోతుందమ్మా ఎగ్జామ్ వరకు. ఓకేనా? ఎస్, చూడండి మన నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం. చూడండి అమ్మా. ఎస్, సండే అంటే మీరు ఖచ్చితంగా ఎదురు చూస్తారని నాకు తెలుసు. సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్టికల్ అనేది మనం ఒకటి నీట్గా డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది ఎప్పటి నుంచో. ఈరోజు మనం మైక్రో స్విమ్మర్స్ అంటే ఇది ఒక బయాలజీ రిలేటెడ్ ఆర్టికల్ అనమాట. అంటే మనకి ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో వస్తుంది. ఇది ఒక డ్రగ్ డెలివరీ మెకానిజం. ఓకేనా, ఇది సక్సెస్ అయితే ఇది ఆల్రెడీ డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది. ఇది సక్సెస్ అయ్యింది అంటే మనకి డ్రగ్ డెలివరీ మెకానిజం అనేది చాలా స్మూత్గా అయిపోతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ని నీట్గా ఫ్యాంటాస్టిక్గా ఒక ఫిక్షన్ మూవీ చూసినట్టు దీన్ని చూద్దాం. ఓకేనా, అంతకుముందు 1966లో ఒక హాలీవుడ్ ఫిల్మ్ అనేది వచ్చిందమ్మా. అందులో ఏంటి అంటే మూవీ పేరు ఫ్యాంటాస్టిక్ ఓయేజ్. ఓకే, ఒక ఫ్యాంటాస్టిక్ ఓయేజ్ అంటే నథింగ్ బట్ జర్నీ లాంటిది అనమాట. ఓకేనా, ఒక ఫ్యాంటాస్టిక్ జర్నీ మూవీ పేరు ఫ్యాంటాస్టిక్ ఓయేజ్ అనమాట. 1966లో ఒక హాలీవుడ్ ఫిల్మ్ అనేది వచ్చింది. ఇందులో ఏమవుతుంది అంటే కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. ఆ ఫ్రెండ్స్లో ఒకరికి అతనికి బ్లడ్ క్లాట్ అవుతుంది బ్రెయిన్లో. బ్లడ్ క్లాట్ ఎక్కడైనా అయితే పర్వాలేదు, బట్ బ్రెయిన్లో అయితే అది చాలా డేంజర్ అనమాట. సో ఆ ఫ్రెండ్స్ వాళ్ళు ఏమనుకుంటారు, ఎస్ మనము మన ఫ్రెండ్ బ్లడ్లోకి వెళ్ళి అతని బ్రెయిన్లో క్లాట్ అయితే ఏదైతే ఉందో దాన్ని మనం రిమూవ్ చేద్దాము అనుకుంటారు. మూవీ మీద ఒక ఫిక్షనల్ స్టోరీ కదా, ఆ విధంగా ఉంటుందన్నమాట. సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ బాడీస్ షేప్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ష్రింక్ చేసుకుంటారు, అంటే తగ్గించుకుంటారు. ఆ తర్వాత ఒక సబ్మెరైన్ లాంటిది క్రియేట్ చేసుకుంటారు. సార్ సబ్మెరైన్ ఎందుకు, మనకి ఇప్పుడు ఓషన్లో చూస్తే సబ్మెరైనే కదమ్మా వాటర్లో వెళ్తుంది. ఇప్పుడు మనకు బాడీలో బ్లడ్లో కూడా తిరగాలి అంటే ఒక సబ్మెరైన్ లాంటిది కావాలి. ఓకేనా, సో ఒక సబ్మెరైన్ని ఆ సబ్మెరైన్లో వీళ్ళు ఉన్నట్టు ఆ రెండు కలిపి బాడీ షేప్ మొత్తం సైజ్ మొత్తం తగ్గించేసి బ్లడ్లోకి వెళ్తున్నట్టు వాళ్ళ ఫ్రెండ్ బ్లడ్లోకి వెళ్ళి అక్కడ క్లాట్ అనేది క్లియర్ చేస్తారు. సో మూవీ చూసారు కదమ్మా ఎంత, అందుకనే ఫ్యాంటాస్టిక్ ఓయేజ్ అనేది చెప్పారనమాట. సరే ఈ మూవీ గురించి ఎందుకు చెప్పారు ఆర్టికల్ చెప్పకుండా అంటే ఇప్పుడు ఆర్టికల్ మొత్తం కూడా దీని మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఇందులో కూడా ఇప్పుడు మన ఆర్టికల్ ఏ విధంగా డిజైన్ చేయడం జరిగింది, ఇప్పుడు వచ్చిన రీసెర్చ్ కూడా ఏంటి అంటే ఎస్ ఇప్పుడు మన సైంటిస్ట్ వాళ్ళు అంటే జర్మన్ సైంటిస్ట్ వాళ్ళు కనిపెడుతున్నారు అనమాట. మైక్రో బోట్స్ని క్రియేట్ చేస్తున్నారు. ఈ మైక్రో బోట్స్ ఏం చేస్తాయి అంటే ఇవి చాలా చిన్నవి. ఎంత చిన్నవి అంటే మైక్రోమీటర్స్లో ఉంటాయి. నేను చెప్తాను.
ఈ మైక్రో బోట్స్ని మనం బ్లడ్లోకి పంపిస్తాం, అవి ట్రావెల్ చేసి కరెక్ట్గా డ్రగ్ డెలివరీ అనేది ఎక్కడ కావాలంటే అక్కడ ఇవ్వగలది. ఓకేనా, అర్థమైంది కదమ్మా. సో ఇక్కడ మైక్రో బోట్స్ని మీరు సబ్మెరైన్స్తో చూడొచ్చు, బట్ ఇక్కడ మనుషులు వెళ్ళారు, ఇప్పుడు మనుషులు వెళ్ళక్కర్లేదు. దీనికి బ్లడ్ క్లాట్ రిమూవ్ చేయడానికి, అంటే డ్రగ్ డెలివరీ చేయడానికి ఇది మైక్రో బోట్స్ని వాళ్ళు తయారు చేస్తున్నారనమాట. సో ఇక్కడ ఆథర్ కూడా ఏం చెప్తాడంటే, ఒక్కసారి ఇమేజిన్ చేయండి, ఒక హనీ, మీరు స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేస్తారు, వాటర్ ఉంటుంది కాబట్టి స్విమ్ చేస్తారు. అదే స్విమ్మింగ్ పూల్ మొత్తం హనీ ఉంది అనుకోండి, అప్పుడు మీరు స్విమ్మింగ్ చేయగలరా? ఎందుకు? బికాజ్ హనీలోని హై విస్కసిటీ అనేది ఉంటుంది. ఓకేనా, విస్కసిటీ అంటే జిగురుగా ఉంటుంది అంటాం కదమ్మా. ఎస్, అంటే విస్కసిటీ డెన్సిటీ అనేది హనీలో ఎక్కువ. సో ఇటువంటి డెన్సిటీ దాంట్లో మనము స్విమ్మింగ్ చేయలేనప్పుడు, ఎస్, మనకి హనీ స్విమ్మింగ్ పూల్లో హనీ వేసి స్విమ్మింగ్ చేయమంటే ఎలా ఉంటుందో, ఈ మైక్రో బోట్స్ కూడా మన బ్లడ్లోకి వెళ్ళి వాటర్లో స్విమ్ చేయడం కూడా అంతే కష్టంగా ఉంటుంది. ఎందుకంటే వాటి సైజ్కి జనరల్ వాటర్ కూడా చాలా హై డెన్స్గా ఉన్నట్టే. ఎస్, బట్ అది మూవీ కాబట్టి వాళ్ళు నిజంగా ఈజీగా చేశారు. బట్ నార్మల్ దాంట్లో అయితే సరదా తీరిపోతుంది, అట్లాగేమీ అవ్వదు అని చెప్తారనమాట. ఓకేనా, ఎస్. సో అయితే ఇప్పుడు వీళ్ళు దానికి ఏం చేశారో చూడండి అమ్మా. వాళ్ళు ఒక మైక్రో బోట్ని ఎలాగా 2 డైమెన్షనల్ కాంపౌండ్తో, ఓకేనా, ఒక 2 డైమెన్షనల్ కాంపౌండ్ దాంట్లో ఏముంటుందంట, ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోండి, హెప్టాజైన్ ఐమైడ్. ఓకేనా, హెప్టాజైన్ ఐమైడ్. అది ఎందుకు యూజ్ చేశారో కూడా చెప్తాను. ఇది నార్మల్గా గుర్తుంచుకుంటే సరిపోతుంది, మీరు పూర్తిగా ఎప్పటికీ గుర్తుంచుకోవాలని నేను చెప్పట్లేదు, బట్ ఈ మెకానిజం అనేది గుర్తుంచుకోండి. ఇది ఒక 2 డైమెన్షనల్ కాంపౌండ్. ఈ 2 డైమెన్షనల్ కాంపౌండ్ దీంట్లో ఏం యూస్ చేస్తాము, కార్బన్ నైట్రైడ్తో ఈ హెప్టాజైన్ ఐమైడ్ అనేది యూస్ చేస్తాము. కార్బన్ నైట్రైడ్తో దాంతో మనం మైక్రో బోట్ అనేది తయారు చేస్తాం. అది ఎంత ఉంటుంది, 1 to 10 మైక్రోమీటర్స్ మాత్రమే. సార్ మైక్రోమీటర్ అంటే ఒక మీటర్లో 10 lakhs పార్ట్ అనమాట. ఓకేనా, ఒక మీటర్లో 10 lakhs పార్ట్, సారీ, ఎస్, ఓకే, 10 lakhs పార్ట్ అనమాట. 10 lakhs అంటే 1 millionth పార్ట్ అనమాట. ఓకే, మైక్రోమీటర్ అంటే 10 lakhs పార్ట్ అనమాట. ఓకేనా, సో అంత చిన్నది వాటర్లో వెళ్ళేటట్టు చేయడం అంటే అంత ఈజీ కాదు అని చెప్తున్నారు అనమాట. సార్ అయితే దానికి ఎగ్జాక్ట్గా ఎలా వెళ్ళాలో ఎలా తెలుస్తుంది? ఎస్, అది ఎగ్జాక్ట్గా ఎలా మూవ్ అవ్వాలో దానికి మనం ఒక లైటింగ్ అరేంజ్మెంట్ అని చేస్తాము. మన లైటింగ్ అరేంజ్మెంట్తో అది హ్యాపీగా మూవ్ అయ్యి ఎక్కడైతే మనకి కావాలో అక్కడికి వెళ్తుంది అని చెప్తున్నారనమాట. సో ఇక్కడ మనం కార్బన్ నైట్రైడ్ని యూజ్ చేసాం. హెప్టాజైన్ని ఎందుకు చూసామంటే ఇవి యాక్చువల్లీ కార్బన్ నైట్రైడ్ అనేది మన బ్లడ్లోకి వెళ్తే మన బ్లడ్లో చాలా వరకు సాల్ట్స్ ఉంటాయి, తర్వాత ఫ్లూయిడ్స్ ఉంటాయి. అవునా, సాల్ట్స్ ఉంటాయి, ఫ్లూయిడ్స్ ఉంటాయి, ఇంకా అయాన్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదమ్మా. సో ఇవన్నీ ఏం చేస్తాయి, ఇవన్నీ కూడా ఈ కార్బన్ నైట్రైడ్ని అబ్జార్బ్ చేసుకున్నట్టు చూస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం వాటర్లో సాల్ట్ వేస్తే ఎలా కరిగిపోతుందో అంతే విధంగా మన బ్లడ్లో ఇటువంటి కార్బన్ నైట్రైడ్స్ అనేవి వేస్తే అంత స్పీడ్గా క్లోజ్ అయిపోతుంది, కరిగిపోతుంది. సో అప్పుడు వేస్ట్ అయిపోతుంది కదా. అందుకనే దానికి ప్రొటెక్షన్ మెకానిజం కింద హెప్టాజైన్ ఐమైడ్ని యూజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ హెప్టాజైన్ ఐమైడ్ అనేది కార్బన్ నైట్రైడ్ని ఈ సాల్ట్స్, ఫ్లూయిడ్స్, అయాన్స్తో కలపకుండా చేస్తుంది. సో అందుకు అవి అప్పుడు మైక్రో స్విమ్మర్స్ లాగా మారుతుంది. ఆ కార్బన్ నైట్రైడ్ అనేది అది ఒక మైక్రో స్విమ్మర్ అవుతుంది. ఆ మైక్రో స్విమ్మర్ లోపల డ్రగ్ పట్టుకొని వెళ్ళి, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఒక 2 డైమెన్షనల్ అనుకోండి. ఓకేనా, అమ్మో నేను గీయలేను, 2 డైమెన్షనల్ అనుకోండి. ఆ 2 డైమెన్షనల్లో ఇది డ్రగ్ అనుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రెడ్తో గీస్తాను, ఇది ఒక డ్రగ్. ఓకేనా, ఒక మెడిసిన్ అనమాట. ఆ మెడిసిన్ చుట్టూ ఇప్పుడు ఇక్కడ ఏముండాలి, హెప్టాజైన్ ఐమైడ్ అనేది ఉంటుందన్నమాట. ఈ హెప్టాజైన్ ఐమైడ్ అనేది ఈ అయాన్స్తోని, సాల్ట్స్తోని, ఫ్లూయిడ్స్తోని లింక్ అవ్వకన్నా పుష్ చేస్తుంది. సో ఇది మూమెంట్ ఎలా వస్తుంది, దీనికి ఒక లైట్ అనేది మనం చూపిస్తూ ఉంటాం, దాన్ని బట్టి దాని పాత్ అనేది అది అలా సెలెక్ట్ చేసుకుంటుంది. కొంత డిస్టెన్స్కి వెళ్ళిన తర్వాత ఇది క్లోజ్ అయిపోతుంది, తర్వాత ఇది వెంటనే రియాక్ట్ అయిపోయి డ్రగ్ అనేది బయటికి రిలీజ్ అవుతుంది. సో ఆ మెకానిజంనే మనం ఇప్పుడు తయారు చేస్తున్నాం అనమాట. సరే అది ఎందుకు అలా మూవ్ అవ్వగలదు అంటే ఇన్ జనరల్గా కూడా మనము
అగరబత్తులు వెలిగించాము అంటే ఫ్రాగ్రెన్సెస్ ఇన్సెన్స్ అనేవి వెలిగిస్తే అగరబత్తులు వెలిగిస్తే మనకి అవి హై డెన్సిటీ నుంచి లో డెన్సిటీకి మూవ్ అయినట్టు మనకి ఇక్కడ మైక్రో స్విమ్మర్స్ కూడా మూవ్ అవుతాయి అని చెప్తున్నారనమాట. విత్ ది హెల్ప్ ఆఫ్ లైట్ సోర్స్తో, ఒక లైట్ సోర్స్తో మనం హై డెన్సిటీ నుంచి లో డెన్సిటీకి తీసుకువెళ్ళచ్చు. సో ఈ విధంగా మనం చెయ్యొచ్చు అని చెప్తున్నారు. ఓకేనా? ఎస్. సో బాడీ ఫ్లూయిడ్స్ని వీటన్నిటిని తట్టుకోవడానికి మాత్రమే మనము ఈ హెప్టాజైన్ ఐమైడ్ని యూజ్ చేయడం అనేది జరిగింది అని చెప్తున్నారు అనమాట. సో డ్రగ్ డెలివరీ ఈ విధంగా జరుగుతుంది. సో ఇప్పుడు అప్లికేషన్ ఏంటో చూడండి ఒకసారి. మనము జనరల్గా మా డోక్సోరుబిసిన్ అని క్యాన్సర్కి డ్రగ్ కింద వాడతాము అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏంటి, ఈ స్విమ్మర్స్ని యూజ్ చేసి ఎగ్జాక్ట్గా క్యాన్సర్ సెల్ దగ్గరికి తీసుకువెళ్ళాము అంటే అది రెడీగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అంటే ఇందాక చెప్పాం కదమ్మా. ఓకేనా? ఇప్పుడు ఈ బ్లాక్ది ఉంటుంది, నైట్రైడ్ ఉంటుంది, 2 డైమెన్షనల్లో ఉంటుంది. అందులో రెడ్ కలర్లో డోక్సోరుబిసిన్ అనేది ఉంటుంది. అండ్ దాని అవుటర్ లేయర్ చుట్టూ కూడా మనం ఇందాక చూసుకున్నాం కదా హెప్టాజైన్ ఐమైడ్ అనేది అది ఉంటుంది అనమాట. అవుటర్ లేయర్లో మనము ఈ లైట్ సోర్స్తో దీని మూమెంట్ అనేది జరుగుతుంది. జనరల్గా మీరు చూస్తే క్యాన్సర్ సెల్ దగ్గర అయాన్స్ అనేవి వేరే విధంగా ఉంటుంది. అవి యాక్చువల్లీ దీన్ని అట్రాక్ట్ అనేది చేయగలనమాట. అండ్ నెక్స్ట్ దీంట్లో ఇవి ఎలక్ట్రాన్స్, మనం లైట్ పంపిస్తాం కదా, ఆ లైట్ అనేది ఇక్కడ ఎలక్ట్రాన్స్లో స్టోర్ చేసుకుంటుంది. స్టోర్ చేసుకోవడం వల్ల జనరల్గా క్యాన్సర్ సెల్స్ అనేవి లో ఆక్సిజన్తో ఉంటుంది. ఓకేనా? లో ఆక్సిజన్, నార్మల్ బ్లడ్లో హై ఆక్సిజన్ ఉంటుంది, క్యాన్సర్ సెల్ దగ్గర లో ఆక్సిజన్ ఉంటుంది. సో ఈ హై టు లో మూమెంట్ అనేది అది హ్యాపీగా క్యాన్సర్ సెల్ దగ్గరికి రీచ్ అయినట్టు చేయగలది. ఈ ఎలక్ట్రాన్స్ కూడా చాలా సెన్సిటివ్గా ఉండి ఆ డ్రగ్ని అక్కడ డెలివర్ చేయగలది. డ్రగ్ని డెలివర్ చేస్తే క్యాన్సర్ సెల్స్ని మనం ఇప్పుడు ఏదైతే హయ్యర్ థెరపీస్ అనేవి యూజ్ చేస్తున్నామో అటువంటివి కాకుండా హ్యాపీగా ఈ డ్రగ్ స్విమ్మర్స్తోనే చెయ్యొచ్చు. ఓకేనా? మనము ఈ డ్రగ్ స్విమ్మర్స్తోనే చెయ్యొచ్చు అని చెప్పేసి అనమాట. చూసారు కదమ్మా, బ్యూటిఫుల్గా దీన్ని తయారు చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఇది నెక్స్ట్ మనకు అలాగ రీసెర్చ్లో మరింత ఎక్కువ అయితే మనము ఈ మైక్రో స్విమ్మర్స్ అనేవి ఓన్లీ కేవలం క్యాన్సర్ సెల్స్కే కాదు, మిగిలిన హార్మ్ఫుల్ డిసీజెస్ కూడా ఎక్కడైతే మనము బాడీలో అంతటికి కూడా చేరుకోలేమమ్మా. రిలేటెడ్ టు బ్రెయిన్ దగ్గర ఏమైనా ఉన్నాయంటే అక్కడ సర్జరీస్ చేయడం కానీ, బ్లడ్ తీసి క్లోజ్ చేయడం కానీ అటువంటివి ఏమీ చేయలేము. అలాంటి చోట్ల మనం ఇటువంటి మైక్రో స్విమ్మర్స్ని యూజ్ చేస్తే డ్రగ్ డెలివరీ అనేది చేయగలము. ఓకేనా? అండ్ నెక్స్ట్ చూడండి, బాడీ అంతా ఉంది. ఓకే, చూడండి, ఒక బాడీ అంతా ఉన్నది. బాడీలో పార్ట్, ఓకే, కేవలం డిసీజ్ వచ్చిన పార్ట్ ఇది మాత్రమే అనుకోండి. సో కేవలం దానికి మాత్రమే మనం మెడిసిన్ ఇస్తే సరిపోతుంది. లేదు అని ఓవరాల్ బాడీ అంతా ఇచ్చామంటే బాడీ అంతా కూడా ఎఫెక్ట్ అవుతుంది. అందుకనే సో ఇటువంటి డ్రగ్ డెలివరీ మెకానిజంలో మనం ఏం చేస్తాము, కేవలం దీనికే ఇస్తాము. కేవలం దీనికే ఇచ్చిన తర్వాత అక్కడికక్కడ అది క్లోజ్ అయిపోతుంది. ఓకేనా? సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా చాలా ఫ్యాంటాస్టిక్గా ఉంది కదమ్మా. సో ఇటువంటి ఆర్టికల్స్ అనేవి మనకి ఎగ్జామ్స్లో కూడా చాలా ఇంపార్టెంట్. డ్రగ్ డెలివరీ మెకానిజం అనేది ఏ విధంగా ఉంటుంది, ఎలా అవుతుందా అనేది మనం నీట్గా ఇప్పుడు డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? సో ఈ మాత్రం ఇది ఆర్టికల్లో సరిపోతుంది. మనం ఈరోజు లాస్ట్ ఆర్టికల్ ఆఫ్ ద డేని డిస్కస్ చేద్దాం. చూడండి అమ్మ, దట్ ఈజ్ లాస్ట్. ఓకే, ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్టికల్ అమ్మ. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ ఆర్టికల్. ఎవ్రీ వీక్ ఖచ్చితంగా మనం సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక్కొక్క పార్ట్ కంప్లీట్ చేసుకుంటూ ఉంటే మనకి ఎగ్జామ్ కల్లా కరెంట్ అఫైర్స్ మొత్తం కూడా క్లియర్ అయిపోతుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ లాస్ట్ ఆర్టికల్ మనం ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఆర్టికల్ అనమాట. ఓకేనా? ఒక్కసారి చూడండి అమ్మ, మన ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి ఎప్పుడో కానీ మనకి ఆఫర్ అనేది రాదు. ఆప్షనల్స్ మీద ఆఫర్ అనేది వచ్చింది. మనం ఆప్షనల్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రపాలజీ, సోషియాలజీ, పిఎస్ఐఆర్, తెలుగు లిటరేచర్, ఇవి టాప్ 5 ఆప్షనల్స్గా ఉండడం జరిగింది. తెలుగు లిటరేచర్ మన తెలుగు స్టూడెంట్స్ వాళ్ళ గురించి అనమాట. ఓకేనా? అంటే ఈ 4 ఆప్షనల్స్ కూడా ఇండియాలో టాప్ 4లో ఉండడం అనేది జరిగింది. ఓకేనా? ఈ ఆప్షనల్స్ మీద మనకి ప్రైస్ వచ్చేసి 25,000, బట్ ఇప్పుడంతా 22,500. బట్ ఈ 22,500 మనకి కేవలం ఈ 15th ఏప్రిల్ వరకే ఉంటుంది. 15th ఏప్రిల్ తర్వాత ఫీజు అనేది పెరిగిపోతుంది, ఎర్లియర్ ప్రైస్ కన్నా పెరిగిపోతుంది. సో అందుకే ఎవరైతే ఎర్లీగా స్టార్ట్ చేయాలనుకుంటారో ఆప్షనల్స్ అనేది వాళ్ళు ఇమీడియట్ బేసిస్ మీద స్టార్ట్ చేయండి అమ్మా. ఈ 10% ఆఫర్ని మీరు పొందగలరు. మనకి లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనేవి వస్తాయి. ఇందులో లైవ్ ప్లస్
రికార్డెడ్ క్లాసెస్ అనేవి వస్తాయి. మీరు ఎప్పుడు క్లాస్ మిస్ అయినా కూడా వెంటనే రికార్డెడ్ క్లాస్ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మెయిన్ ఏంటి అంటే మీరు ఒకసారి సబ్జెక్ట్ అంత వేగంగా నేర్చుకున్నప్పటికీ మళ్ళీ మర్చిపోతామనే భయం ఉండకూడదు. అందుకనే మనం రికార్డెడ్ క్లాసెస్ ఇస్తున్నాం కాబట్టి అది మీరు హ్యాపీగా యూస్ చేసుకోగలరు. మీకు ఎగ్జామ్ దగ్గరలో ఏదైనా టాపిక్ మీద డౌట్ వస్తే డైరెక్ట్గా ఆ వీడియోకి వెళ్తారు, దాన్నే క్లియర్గా చూసుకుంటారనమాట. బట్ అందుకనే నేనేం చెప్తున్నానంటే చూడండి, నేను ఇక్కడ ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఆంథ్రపాలజీ ఆప్షనల్ అనేది డీల్ చేస్తాను. మన సబ్జెక్ట్ కేవలం 4 monthsలోనే సబ్జెక్ట్ నోట్స్తో సహా మొత్తం కవర్ అయిపోతుంది. ఓకేనా, నోట్స్తో సహా టోటల్ అనేది మనకి కవర్ అయిపోతుంది అనమాట. సో అందుకనే మీరు ఆంథ్రపాలజీ లాంటి ఆప్షనల్ తీసుకుంటే 4 monthsలో కవర్ అయిపోతుంది. తర్వాత ఎగ్జామ్కి వెళ్ళేసరికి మీరు మల్టిపుల్ రివిజన్స్ చేయగలరు. ఎగ్జామ్ దగ్గరలో మీకు ఏమైనా డౌట్ వచ్చినా కూడా డైరెక్ట్గా టాపిక్ వీడియోకి వెళ్తారు, మనం క్లాస్లో ఎంత నీట్గా డిస్కస్ చేసుకున్నామో చూసుకుంటారు అండ్ మొత్తం రివైజ్ చేయగలరు కూడా. అండ్ మెయిన్ మరొకటి ఏంటి అంటే మనము ఆప్షనల్స్లో స్విచ్చింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ముందు ఒక ఆప్షనల్లోకి జాయిన్ అయ్యి తర్వాత వేరే దాంట్లోకి స్విచ్ అవ్వాలనుకున్నా కూడా హ్యాపీగా మీరు స్విచ్ అవ్వగలరు అనమాట. బట్ నేను చెప్తున్నాను, మీరు ఎప్పుడైతే ఆంథ్రపాలజీ ఆప్షనల్ తీసుకుంటారో మీరు ఖచ్చితంగా వేరొక సబ్జెక్ట్కి అసలు స్విచ్ కూడా వెళ్ళరు. మనకి ఉంది కాబట్టి నేను ఈ ఆప్షన్ చెప్పాను కానీ బట్ నా క్లాస్కి ఒక్కసారి అటెండ్ అయ్యి ఫీల్డ్ క్లాస్ అనేది ఎక్స్పీరియన్స్ చేయండి, మీరు వేరొక ఆప్షనల్ కాసి మరి అసలు చూడరు. ఓకేనా, మనకి ఇది రికార్డెడ్ క్లాసెస్ అన్నీ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ రాబోతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది, ఎన్నిసార్లు అయినా మీరు యాక్సెస్ చేయగలరమ్మా. సో ఇంకా లేట్ చేయకండి, 15th April వరకు ఈ ఫీజు ఉంటుంది. 15th April వరకే కాబట్టి ఖచ్చితంగా ఈ నెంబర్ చూడండి, ప్రత్యూష మేడంది. మీరు కావాలంటే డెమో క్లాసెస్ కూడా ఆంథ్రపాలజీ చూడొచ్చు. ఈజీ సిలబస్, తక్కువ సిలబస్, 4 monthsలో ఖచ్చితంగా కన్ఫర్మ్గా కంప్లీట్ అయిపోతుంది. మనం డైలీ ఒక 1 hour క్లాస్ అనేది డీల్ చేస్తాం. ఆ తర్వాత మీరు దాని మీద ఒక ½ an hour వర్కౌట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ 4 monthsలో మీరు ఆప్షనల్స్కి అంటే మార్క్స్ రిలేటెడ్ టు 500 marks యూపీఎస్సీ ఎగ్జామ్కి ఎగ్జామ్ రెడీ అయిపోతారు. ఓకేనా, సో అందుకనే మీరు వెంటనే డెసిషన్ అనేది తీసుకొని ఆంథ్రపాలజీలోకి రండమ్మా. ఓకేనా, సో ఇప్పుడు మనం మన ఆర్టికల్లోకి వెళ్తున్నాం, చూడండమ్మా. మనకి ఐపీసీసీ 6th రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మనం చాలాసార్లు ఐపీసీసీ అంటే ఏంటి అవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్, దానికి ఎవరు కూడా స్పెషల్గా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయరు, వేరే కమ్యూనిటీస్ అనేవి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసింది, ఇది నీట్గా అనలైజ్ చేసి స్టడీ ఫార్మేట్లో తీసుకొస్తుంది అనమాట. ఓకేనా, అందుకే కోడ్ రెడ్ అని టైటిల్ మీద పెట్టడం అనేది జరిగింది. ఇది చూడండి, ఇంపార్టెంట్ డేటా ఏదైతే ఉందో దాన్ని నేను ఇప్పుడు డిస్కస్ చేస్తాను. ఈ ఐపీసీసీ రిపోర్ట్స్లో మనకి మెయిన్ కావాల్సింది ఏంటంటే ఇండియా ఎటువంటి ఇంప్లికేషన్స్ అనేవి తీసుకుంటుంది, ఆ తర్వాత ఇక్కడ ఉన్న డేటా మనకి ఏ విధంగా ఎగ్జామ్లో యూజ్ అవుతుంది అని. ఇక్కడ చూడండి, నెట్ ఆంథ్రోపోజెనిక్, ఓకే, జీహెచ్జి గ్రీన్ హౌస్ గ్యాసెస్, ఆంథ్రపోజెనిక్, ఆంథ్రపో అంటే హ్యూమన్ బీయింగ్స్ అనమాట, జెనిక్ హ్యూమన్ బీయింగ్స్ వల్ల రిలీజ్ అయిన గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి 2010 నుంచి 19 వరకు కంటిన్యూస్గా పెరుగుతూనే ఉన్నది అని చెప్తున్నాను అనమాట. అండ్ మనకి ఇది చాలా ఎక్కువ అవుతుంది, అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేది హ్యూమన్స్ రిలీజ్ చేసేవి తగ్గలేదు, కంటిన్యూస్గా 2010 నుంచి 19 వరకు పెరుగుతుంది అని చెప్పడం జరిగిందనమాట. అండ్ యాన్యువల్ యావరేజ్ జీహెచ్జి ఎమిషన్స్ అనేవి 2010 నుంచి 19 వరకు హైగానే ఉన్నాయి ఏ ప్రీవియస్ రికార్డులో చూసుకున్నా. బట్ రేట్ ఆఫ్ గ్రోత్ అనేది 2010 to 19 కంపేర్ చేస్తే 2000 to 2009కి కంపేర్ చేస్తే 10 to 19 అనేది తక్కువ ఉంది. ఓకే, రేట్ ఆఫ్ గ్రోత్ తక్కువ ఉంది, బట్ యాన్యువల్ జీహెచ్జి ఎమిషన్స్ మాత్రం ఎక్కువ ఉన్నాయి. అంటే కంపెనీస్ అనేవి ఎక్కువ పెరగడం వల్ల ఎక్కువ రావడం అయింది, బట్ గ్రోత్ రేట్ అనేది మాత్రం తగ్గింది అనమాట. అంటే పెర్ యూనిట్ ప్రొడక్షన్ ఆఫ్ ఒక కంపెనీ CO2 రిలీజ్ చేయడం కానీ అవన్నీ కూడా తక్కువ అయ్యాయి అని మీనింగ్ అనమాట. అండ్ నెక్స్ట్ per unit costs of several low emission టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రొడ్యూస్ చేయడానికి ముందు లో ఎమిషన్ టెక్నాలజీ ప్రొడ్యూస్ చేయాలి అంటే ఒక టన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ని క్యాప్చర్ చేయాలి అనుకోండి, ఆ టెక్నాలజీకి ఒక 1000 రూపీస్ ఖర్చు అయ్యింది అనుకోండి. ఇప్పుడు ఆ 1000 రూపీస్ కాస్త 900 రూపీస్కే రావడం అనేది జరిగింది. ఓకేనా, ఎందుకంటే ఇన్నోవేషన్స్ అనేవి పెరిగాయి. అండ్ నెక్స్ట్ మెయిన్ ఏంటి అంటే
బట్ ఇక్కడ ఈ ఇన్నోవేషన్స్ అన్నీ కూడా డెవలప్డ్ కంట్రీస్లోనే ఉండిపోతున్నాయి తప్ప డెవలపింగ్ కంట్రీస్ దగ్గర అమౌంట్ లేకపోవడంతో ఇటువంటివి క్యాప్చరింగ్ టెక్నాలజీస్ని వాళ్ళు చేయలేకపోతున్నారు అని చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ మన సైంటిస్ట్ కూడా ఏం చెప్తున్నారంటే మన గ్లోబల్ వార్మింగ్ అనేది 1.5 డిగ్రీస్ సెల్సియస్ ఉండాలి అని అంటే ఖచ్చితంగా మనం గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేవి 2025 కల్లా హయ్యెస్ట్ స్టేజ్కి తీసుకొని వెళ్ళాలి. ఆ తర్వాత 43% అనేది 25 ఇక్కడ చూడండి మనము అండ్ 43% అనేది 2030 కల్లా తగ్గించి ఆ తర్వాత 2050 కానీ 2070 కల్లా నెట్ జీరోకి రాగలము అని చెప్తున్నారు అనమాట. అంటే పీక్ స్టేజ్ అనేది 2025 కల్లా. ఇప్పుడు ప్రస్తుతానికి ఎలా పెరుగుతుంది, ఆ పెరిగేది ఏదో 25 తీసుకెళ్ళి వెంటనే తగ్గించగాలి అని చెప్తున్నారు అనమాట. అండ్ మనము మీథేన్ కూడా సైమల్టేనియస్గా కార్బన్ డైఆక్సైడే కాదు మీథేన్ కూడా 1/3 అనేది తగ్గించాలి అని చెప్తున్నారు అనమాట. కేవలం కార్బన్ డైఆక్సైడ్ మీదే కాన్సన్ట్రేషన్ చేయడం కాదు, మీథేన్ కూడా తగ్గించాలి అని చెప్తున్నారనమాట. ఎస్, దీనివల్ల ఇండియాలో ఇంప్లికేషన్స్ ఏంటి రిపోర్ట్ వల్ల అంటే ఒక్కసారి చూడండి అమ్మా. ఏం చెప్పడం జరిగింది అంటే ఇండియాలో కోల్ ప్లాంట్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. ఈ కోల్ ప్లాంట్స్ నుంచి మనము ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తాం కదమ్మా, ఆ ప్రాసెస్లో కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే రిలీజ్ అవుతుందో దాన్ని మనం క్యాప్చర్ చేయగలగాలి. దాన్ని మనం క్యాప్చర్ చేస్తేనే వెంటనే మనం డెసిషన్స్ అనేవి తీసుకోగలం. అంటే క్యాప్చర్ చేసేసి ఆ తర్వాత ఇది అట్మాస్ఫియర్లో కలకుండా ఎర్త్లోకి ఇంజెక్ట్ చేసుకోవాలి. ఇటువంటి కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీ అని అంటారన్నమాట. కార్బన్ క్యాప్చర్ సిస్టమ్స్ ఆర్ టెక్నాలజీ స్టోరింగ్ కార్బన్ క్యాప్చర్ స్టోరేజ్ అనేది మనము ఫుల్ఫిల్ చేసుకోవాలి అని చెప్తున్నారనమాట. మనము 1.5 డిగ్రీ సెల్సియస్లో ఉంటాము అని చెప్తున్నాము. సో దాని గురించి మనం ఇది చెయ్యాలి అని చెప్తున్నారనమాట. సో మనము ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇండియాకి ఎస్ ఇండియా అనేది చేస్తుంది. అండ్ ఇండియా కూడా 2070 కల్లా నెట్ జీరో ఎమిషన్స్కి వస్తాను అనే ప్రామిస్ కూడా చేయడం జరిగింది. ఇండియా గ్రేట్ మెషర్స్ తీసుకుంది. బట్ ఇంకాస్త టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్ కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్తున్నారనమాట. ఎస్, సెంట్రల్ గవర్నమెంట్ ఏమోంచి ఆ రిపోర్ట్ టోటల్ని కూడా వెల్కమ్ చేసింది. ఎస్, మీరు ఏవేవైతే అనాలిసిస్ చేశారో అదంతా కూడా ఫైన్, మేము ఖచ్చితంగా మా డెసిషన్స్ అనేవి మార్చుకుంటాము. ఈ విధంగా అంటే టెక్నాలజీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఇవన్నీ కూడా చేసుకుంటాము. అండ్ ఎస్ వీ అగ్రీడ్ దట్. అండ్ మనం ఏంటి అనుకుంటున్నాం ముందు నుంచి డెవలప్డ్ కంట్రీస్ అనేవి హిస్టారికల్గా ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ చేసింది. ఎందుకంటే ఈ 1750s నుంచి టోటల్ 1900s దాకా కూడా ఇండస్ట్రియలైజేషన్ మొత్తం కూడా వెస్టర్న్ కంట్రీస్లోనే స్టోర్ అయి ఉంది. అవన్నీ కూడా ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయి. అవి వెంటనే తగ్గించుకోగలది. వాళ్ళకి ఎంత కావాలంటే అంత ప్రాఫిట్స్ అనేవి ఉన్నాయి. బట్ డెవలపింగ్ కంట్రీస్ అనేవి అంత త్వరగా ఎక్స్పెన్సెస్ అనేవి చేయలేదు. ఈ వాక్యాల్ని ఐపీసీసీ రిపోర్ట్ యాక్సెప్ట్ చేసింది. డెవలప్డ్ కంట్రీస్ ఎక్కువ రోల్ తీసుకోవాలి అని కూడా చెప్పడం అనేది జరిగింది. సో అందుకే ఇండియా అనేది ఆ రిపోర్ట్ని వెల్కమ్ చేసింది. మా వరకు మేము వీలైనంత వరకు చేస్తాము అని క్లియర్గా చెప్పడం కూడా జరిగింది అన్నమాట. సో ఇదే అమ్మ ఈరోజు మనం టోటల్ డిస్కస్ చేసిన ఆర్టికల్స్ అన్నీ కూడాను. నేను మీకు క్వశ్చన్ కూడా అడగడం జరిగింది, తెరుకూతు అనేది ఎక్కడ ఉంది అనేది. ఓకేనా? ఎస్, ఆ థియేటర్ ఫామ్స్లో ఆర్ట్ అండ్ కల్చర్స్ అలాంటివి మీరు ఒకసారైనా చూసినా సరిపోతుంది అన్నమాట. ఓకేనా? ఎస్, ఇటువంటివి మనకి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఆర్టికల్స్ అన్నీ కూడా మనం కవర్ చేయడం జరిగింది ఇన్ డీటెయిల్. మనము చాలా హార్డ్ వర్క్ చేసి ఆర్టికల్స్ అనేవి చెప్తామమ్మా. సో వాటిని మీరు అప్రిషియేట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ నేను ఏదైతే క్వశ్చన్ పోస్ట్ చేశానో కామెంట్ బాక్స్లో వెంటనే పెట్టండి, నేను దానికి రిప్లై కూడా ఇస్తాను. ఓకేనా? ఎస్, సో మీరు లైక్ బటన్ని హిట్ చేయండి, మీ ఫెలో ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి అమ్మా. వాళ్ళు కూడా నాలెడ్జ్ గెయినింగ్ అనేది చేసుకుంటారు. అండ్ డూ కామెంట్. మనం అటువంటి బయాలజీ ఆర్టికల్స్ అన్నీ సండే తీసుకుందామా ఏంటా అనేది మీ రెస్పాన్స్ అనేది నాకు ఎక్కువ ఎనర్జీ అనేది ఇస్తుందమ్మా. ఓకేనా? ఎస్, థ్యాంక్ యూ.